వెళ్దాం ఇక ముందుకి, ప్రార్థన చేసుకుని ఈరోజు సందేశంలోనికి ప్రవేశిద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మట్టివారమైన మమ్ములను మహిమగల మీ మాటలు నేర్చుకునే ధన్యతను మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ కూడా మీ సహాయాన్ని కోరి మీ ముందు మీ పిల్లలుగా చేరి ఉండగా నడిపించమని వేడుకొనుచు యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, దానియేలు గ్రంథ వివరణలో ఉన్నాము. ఇప్పుడు 14వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. 7 అధ్యాయాలు ముగించుకొని ఇప్పుడు మనం 8వ అధ్యాయంలోనికి ప్రవేశించడానికి సిద్ధపడుతున్నాం. నిశ్శబ్దకరమైన వాతావరణంలో ఈ మాటలు విందాం. గత సెషన్లో దానియేలు గారికి ఒక దర్శనం వచ్చినట్టుగా మనం చూసాం. అందులో 4 జీవులు, సింహము వంటి జీవి, ఎలుగుబంటు వంటి జీవి, చిరుతపులి వంటి జీవి, వర్ణించడానికి వేలు లేనంత భయంకరమైన బీభత్సమైనటువంటి ఆకారంతో కూడిన మరొక జంతువు. వాటన్నిటి గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం గత భాగంలో. సుమారు దగ్గర 3 గంటల సేపు మనం మాట్లాడుకున్నది. ఆ 7వ అధ్యాయంలో మనం నేర్చుకున్న ప్రధానమైనటువంటి విషయం మానవ రాజ్యాలకు దేవుని రాజ్యానికి ఉన్న తేడా. దానియేలు గారికి వచ్చినటువంటి దర్శనంలో కనిపించిన మహావృద్ధుడు పరలోకపు దేవుడు. ఆయన రాజ్యం అంటే ఏంటి? రాజ్యం అంటే ఎవరుంటారు? రాజ్యం అంటే మనుషులే కాదు, ఈ సృష్టిలోని ప్రతి ప్రాణి ఆయన అధికారము కింద జీవిస్తున్న జీవరాశులు. ప్రాణులన్నీ, జంతువులైనా, ఎగిరే పక్షులైనా, జలచరాలైనా, ఆయన కలుగజేసిన సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా ఆయన నడిపింపులో, ఆయన అధికారంలో నడుచుచున్నవి. అది మాత్రమే కాక పరలోకములో ఉన్న కోటాను కోట్ల దేవదూతలందరూ కూడా ఆయన అధికారము క్రింద ఉన్నవారు. ఇదంతా ఆయన రాజ్యమే. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ ప్రపంచాన్ని మోసగిస్తున్న అపవాది వాడి సైన్యం, వాళ్ళు కూడా చివరకు ఆయన ఉగ్రతకు బలి కావలసినటువంటి ఆయన అధికారం కింద ఉన్నవారే. రాజు అన్నవాడికి ఒకరిని చేరదీసే అధికారం ఉంటుంది, ఒకరిని తృణీకరించి శిక్షించే అధికారం ఉంటుంది. అందుచేత దేవుని రాజ్యం అనగానే కేవలం మనుషులను మాత్రమే మీరు ఊహించుకోకూడదు అని లేఖన ఆధారాలతో సహా మీ ముందు మాట్లాడడం జరిగింది. అలాంటి పరలోకపు తండ్రి అయిన దేవుడు తన ప్రభుత్వ పగ్గాలను సిలువలో మనందరి కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి మృత్యువును జయించి తిరిగి లేచి ఆకాశ మేఘారుడై పరలోకానికి ఏతించిన తన ప్రియకుమారునికి అందించినట్టుగా దానియేలు గారికి 500 సంవత్సరాల ముందే దర్శనం వచ్చింది. ఆ దర్శనములో మనుష్య కుమారునికి
రాజ్య బాధ్యతలు, ప్రభుత్వ పగ్గాలు తండ్రి అయిన దేవుడు ఇచ్చినట్టుగా మనం చూసాం. అది 2000 సంవత్సరాల కిందట జరిగినటువంటి సంఘటన. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనములో ఆయన మేఘారూఢుడై పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం ఆయన చేతుల్లోనికి వచ్చింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక జ్ఞాపకం చేసుకుందాం. అది పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని గత భాగంలో మనం చూసాం. మరొకసారి చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందినవాడై తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది. పరలోకమందున్నవారు కానీ, భూమి మీదున్నవారు కానీ, భూమి క్రిందున్నవారు కానీ, ముల్లోకాలలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఆయన నామమును బట్టి వంగవలసిందే అన్న మాటలు పౌలు గారు చెబుతున్నట్టుగా మనం చదువుకున్నాం. దేవుడు సమస్తమును తన కుమారునికి లోపరిచాడన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:27లో. తనకు లోపరిచిన ఆ తండ్రి తప్ప ఇక అందరూ ఆయనకు లోబడిన వారే. అప్పటి నుంచి క్రీస్తు సామ్రాజ్య ప్రారంభం. క్రీస్తు రాజ్యం. రాజ్యము అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రాజ్యంలో మంచివారు ఉంటారు, రాజ్యంలో చెడ్డవారు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, అనీతిమంతులు ఉంటారు. ఆయన నీతిమంతులకు రాజే, అనీతిమంతులకు రాజే. మంచి చేసినవాడు బలా మంచి దాసుడా అన్న కితాబు పొందితే, పాపము చేసినవాడు ఆయన శిక్షకు గురి కాక తప్పదు. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే అని చదువుకున్నాం. నిన్ను రక్షించువాడే కాదు ఆయన, తేడా వస్తే శిక్షించువాడు కూడా. యేసుప్రభు అంటే మీవాడు, యేసుప్రభు అంటే అది మీకు సంబంధించినటువంటి విషయం. ఏదైనా ఉంటే మీరు చూసుకోండి అని అనుకోవడానికి వీలు లేని ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఇది. చట్టము నుండి ఎవరు దూర పరిస్థితి. వెంటనే తెలిసే సత్యమే. ద్వేషించాను, ఇంతకాలం నేను ఎవరినైతే దూషించానో, నేను ద్వేషించినా నేను దూషించినా ఆయనేనా నా రాజు? ఇది గుర్తించకనా ఈరోజు నేను కన్ను మూసి ఆయనను ఎరుగకుండా అంగీకరి. క్రీస్తు రాజ్యం అంత సువిశాలమైనది. అయితే ఆయన దాసుల మాటలు విని మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు లోకస్తుల నుండి వేరై ప్రత్యేకింపబడిన వారై ఆయన సొత్తైన ప్రజలుగా మారి ఒక సంఘముగా పిలువబడుతున్నారు. వారు ఈ ఆరిన నేల మీదంతా కూడా చెదిరిపోయినవారు. అదే క్రీస్తు సార్వత్రిక సంఘం. సంఘములో ఉన్నవారికి ఆయనే రాజు, సంఘానికి దూరంగా ఉన్న వారికి కూడా ఆయనే రాజు.
సంఘములో ఉన్నవారు ఆయనను రాజుగా గుర్తించారు, సంఘము బయట ఉన్నవారు ఆయనను రాజుగా గుర్తించలేదంతే. గుర్తించకపోయినా ఆయనే రాజు. ఒక ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి అందరికీ ప్రధానమంత్రి. ప్రధానమంత్రిని అభిమానించేవారు ఉంటారు, ప్రధానమంత్రి అంటే పడని వారు ఉంటారు. పడేవాడికే ఆయన ప్రధానే, పడనివాడికి ఆయన ప్రధాని. అలాగే మనం మాట్లాడుకుంటున్న యేసు ప్రభు వారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. పేతురు గారు ఏమన్నారు కొర్నేలి ఇంటి దగ్గర? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, కొందరికే కాదు అందరికీ ప్రభువు. రాజ్యము అన్న పదానికి మన ఆలోచనలు అంత విశాలం ఉండాలని చెబుతున్నా నేను. ఆయన రాజ్యములోనే ఈ లోకమంతా ఉంది, కానీ తెలియదు, పాపం గుర్తించట్లా. మేము ఆయన పరిపాలన కింద ఉన్నాము, ఆయన చట్టము కింద ఉన్నాము, మేము తప్పు చేస్తే ఆయన చట్ట ప్రకారంగా నేరస్తులవుతాము అన్న సంగతి ఎరుగకుండా బ్రతుకుతుంది లోకం. కన్ను మూసిన తర్వాత తెలుస్తుంది ఎవరి చట్టానికి వారు దొరుకుతున్నారు. ఇప్పుడు పేతురు గారు ఏమంటున్నారు తన పత్రికలో? పరలోకమునకు వెళ్ళి దూతల మీద కూడా, అంటే ఆయన రాజ్యంలో ఎవరున్నారు? దూతలున్నారు. కేవలం మనుషులు మాత్రమే కాదు, అందరూ కూడా ఆయనకు లెక్కలు చెప్పవలసిన పరిస్థితే. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలిగినటువంటి మహారాజు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది చాలా గొప్పగా చూపించబడింది దానియేలు గారికి ఆ దర్శనంలో. ఇప్పుడు 8వ అధ్యాయంలోనికి ప్రవేశించే ముందుగా ఒక 2 మాటలు 7వ అధ్యాయానికి సంబంధించి చెప్పి నేను ముందుకెళ్తాను. సింహము రూపంలో వచ్చినటువంటి జీవి కానీ, ఎలుగుబంటు రూపంలో వచ్చినటువంటి మరొక జంతువు కానీ, లేదా చిరుతపులి కానీ, వర్ణించడానికి కూడా వీలు లేనంత భయంకరమైనటువంటి మరొక క్రూర మృగము కానీ, ఇవన్నీ కూడా సముద్రములో నుండి వచ్చినట్టుగా చూసాం. సముద్రం అంటే నీళ్లు, నీళ్ళంటే జలం, జలం అంటే జలము కాదు, జలం అంటే జనం అన్నాడు ప్రకటన గ్రంథంలో. ఏ జనం? జనములు లేదా ప్రజలు లేదా జనసమూహము లేదా ఆయా భాషలు మాట్లాడువారు అని అన్నాడు. ఈ 4 జీవులేంటి? 4 రాజ్యాలు లేదా 4 ప్రభుత్వాలు. రాజులు మారచ్చు, పేరు మాత్రం అదే. కానీ ఈ 4 రాజ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దర్శనములో సముద్రములో నుండి వచ్చాయి. సముద్రం అంటే జలం, జలం అంటే జనం. అంటే మానవ రాజ్యాలు ఎక్కడి నుంచి వచ్చినట్టుగా గమనించాం మనం? మనుషుల్లో నుండి వచ్చాయి, ప్రజలలో నుండి వచ్చాయి. ప్రజలలో నుండి వచ్చిన ప్రభుత్వాలు, ప్రజలలో నుండి పుట్టిన పార్టీలు, ప్రజలలో నుండి వచ్చినటువంటి రాజ్యాలు శాశ్వతంగా ఉండేవి కాదు. ప్రజలకు నచ్చితే ఉంచుతారు, నచ్చకపోతే దింపుతారు. బయట సౌండ్ రాకుండా చూసుకోవాలి పిల్లలు. ప్రజల దయాదాక్షిణ్యాలపైన ఆధారపడినటువంటి రాజ్యాలు ఇవన్నీ. ఒక వ్యక్తికి ఒకసారి భయపడతారు, 2 సార్లు భయపడతారు, కానీ ఎప్పుడూ భయపడే పరిస్థితి ప్రజలకు ఉండదు. ఏ నెబుకద్నెజర్కైతే భయపడిందో జనం, ఏ నెబుకద్నెజర్నైతే చూసి గజగజలాడిందో జనం, ఆ నెబుకద్నెజర్ని ఒకరోజు తరమలేదా దింపి?
అందుచేత మానవ రాజ్యాలన్నీ కూడా మనుషులపై ఆధారపడినవి. రేపు అన్న రోజుకి గ్యారంటీ లేని రాజ్యాలు ఇవన్నీ. వాటి పుట్టుక, వాటి ఆలోచన, వాటి ప్రారంభం అంతా కూడా ఈ భూమి మీదే. ఈ రాజ్యాది నేతలందరూ కూడా ఈలోక సంబంధులే. అందుకే అవి ఎప్పుడైనా కూడా కనుమరుగైపోవచ్చు. అదే చరిత్ర చెప్పింది. కానీ ఈరోజు దేవుని కుమారుడు మనకు ఎవరైతే కనబడుతున్నారో దర్శనములు, ఆయన రాజ్యం అది అంతము లేనిది, అది ఎన్నటికీ నాశనము కానేరదు. నాశనమే లేని, అంతమే లేని ఒక రాజ్యంగా దీన్ని ఎలా మనం చూడగలుగుతున్నాము అని ప్రశ్నిస్తే, ఈ రాజ్యం ఇక్కడ ఉండాలని, ఈ రాజ్యాన్ని స్థాపించాలన్న ఆలోచన ప్రజలలో నుండి పుట్టినది కాదు, అది పరలోకంలో పుట్టినది. ఈ రాజ్యానికి సంబంధించిన ఆపరేషన్ అంతా కూడా పైన జరిగింది, ఇక్కడ కాదు. చివరకు ఈ రాజ్యానికి రారాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు పరలోకము నుండే పరిపాలన చేస్తున్నాడు. మన రాజుగారు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. దమ్మున్నోడు ఎవడైనా దించొచ్చా ఆయన్ని అక్కడికి వెళ్ళి? ఆ రాజుగారి సేవకులం మనం, ఆ రాజుగారి దాసులం మనం. అక్కడున్న రాజుని ఇక్కడుండి నువ్వు ట్రై చేస్తే ఎలా పట్టుకొని? ఈ జన్మ సరిపోదు. ప్రపంచమంతా ఏకమై ప్రయత్నించినా ఆ రాజుని ఎవరు ఢీ కొట్టలేరు. అంతము లేని రాజ్యం. క్రీస్తు రాజ్యానికి మానవ రాజ్యాలకున్న తేడా అది. అలాంటి రాజ్యస్థాపనే త్వరలో జరగబోతుంది. దాని మీద మీరు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి బ్రతకాలి అన్న మెసేజ్ వెళ్ళిపోయింది దానియేలు గారి ద్వారా. అది చదువుకున్న మనం ఇప్పుడు నెమ్మదిగా 8వ అధ్యాయంలోనికి ప్రవేశిద్దాం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం. బెల్షస్సరు ఏలుబడిలో ఇది 3వ సంవత్సరం. 3వ సంవత్సరం అని మీరు చూడగానే మీకు ఒకటి గుర్తుకు రావాలి. ఏం గుర్తుకు రావాలి? 7వ అధ్యాయం 1వ వచనం గుర్తుకు రావాలి. అంత ఫాస్ట్గా ఉండాలి మైండ్. 8వ అధ్యాయం 1వ వచనం చదవగానే వెంటనే మీకు 7వ అధ్యాయం 1వ వచనం గుర్తుకు రావాలి. అక్కడ మీకు ఏదో ఇప్పుడు తడుతుంది. చూడండి, రాజైన బెల్షస్సరు ఏలుబడిలో మొదటి సంవత్సరం, అంటే 7వ అధ్యాయంలో దానియేలు గారికి వచ్చిన దర్శనం అది బెల్షస్సరు ఏలుబడిలో మొదటి సంవత్సరం అయితే, ఇప్పుడు 8వ అధ్యాయంలో ఆయన చూడబోతున్న, ఆయనకు ఎదురవుతున్న స్వప్నం లేదా దర్శనం అదే రాజుగారి ఏలుబడిలో 3వ సంవత్సరం. మనం ఒక్కొక్క అధ్యాయాన్ని దాటుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు ఏం చదువుకొని వచ్చేమో మనం జ్ఞాపకం లేకపోతే ఆ ధ్యానం కరెక్ట్ కాదు. ఇక ఈరోజు మధ్యాహ్న వేళలో మనం గమనించినది ఒక మాట. దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి సందర్భాలు అధ్యాయాలను బట్టి దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని మీరు ఎప్పుడు అనుకోకూడదు. ఇది క్రోనలాజికల్ ఆర్డర్లో లేదు అని మనం గమనించాం. అదే పనిగా మరొక్కసారి మీరు జ్ఞాపకానికి, 5వ అధ్యాయంలో మరణించిన బెల్షస్సరు మనం చూసాం కదా, నేను అనుకుంటాను 5వ అధ్యాయంలో మరణించిన బెల్షస్సరు మళ్ళీ 7వ అధ్యాయంలో కనపడ్డం ఏంటి? 5వ అధ్యాయంలోనే ఆ రాత్రియే బెల్షస్సరు హతుడాయను అని చూశాం. చనిపోయిన బెల్షస్సరు గురించి మళ్ళీ 7వ అధ్యాయంలో చెప్పడం ఏంటి? మళ్ళీ 8వ అధ్యాయంలో చెప్పడం ఏంటి? బెల్షస్సరు మరణించింది క్రీస్తుపూర్వం 539.
అది 5వ అధ్యాయంలో అయిపోయింది. మరి ఇప్పుడు 7వ అధ్యాయం 1వ వచనంలో బెల్షస్సరు ఏలుబడిలో మొదటి సంవత్సరం ఏం జరిగిందో చెబుతున్నాడు ఏంటి అంటే ఇది ఆర్డర్లో లేదన్నమాట, మనం పెట్టుకోవాలి. 6వ అధ్యాయంలో మాదీయుడైనటువంటి దర్యావేషు ఏలుబడిలో జరిగిన ఆ సింహపు బోను, ఆ సంఘటనలు చదువుకున్నాం మనం. ఆ 6వ అధ్యాయం చదివిన తర్వాత వెంటనే 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఓహో దాని తర్వాత ఇది జరిగిందేమో అని మీరు అనుకోకూడదని చెప్పాను అదే పనిగా. అసలు 6వ అధ్యాయంలో జరిగిన సంఘటనకు 7వ అధ్యాయంలో ఆయనకు వచ్చిన దర్శనానికి ఆ టైంని మనం క్యాల్కులేట్ చేయగలిగితే దానియేలు గారు సింహపు బోన్లో పడడం కంటే సుమారు 24 సంవత్సరాల క్రిందట ఆయనకు వచ్చిన దర్శనం అది. దానియేలు గారు సింహపు బోన్లో పడడం అన్నది 6వ అధ్యాయంలో మనం చూస్తే నాకు 7వ అధ్యాయంలో మనకు కనపడుతుంది ఒక దర్శనం కనపడినట్టుగా. మరి ఆ దర్శనం ఎప్పుడు వచ్చింది? బోన్లో పడిన తర్వాతనా, సింహాల నోట నుంచి బయటికి వచ్చిన తర్వాతనా? 6 తర్వాత 7 ఉంది కనుక అవును అని అనిపించేలా మీకు అనిపించకూడదు. 6వ అధ్యాయంలో జరిగిన సంఘటన కంటే ముందు సుమారు 24 సంవత్సరాల క్రిందటే ఆ దర్శనం వచ్చింది. అది మనకు 7వ అధ్యాయంలో చెప్పబడుతోంది. 6 తర్వాత 7 ఉంది కదా అని 6వ అధ్యాయంలో ఉన్న సందర్భం తర్వాత ఈ సందర్భం చోటు చేసుకుంటుందని మనం పొరపాటు పడకూడదని చెప్తున్నాను. అందుకే 6వ అధ్యాయంకి వచ్చేసరికి అసలు బబులోనీయులే లేరు. 7వ అధ్యాయానికి వచ్చేసరికి మళ్ళీ బబులోను రాజుగారి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇంతకు బెల్షస్సరు ఎప్పుడు గద్దెనెక్కాడు? బెల్షస్సరు ఏలుబడిలో మొదటి సంవత్సరం అని అనుకుంటే బెల్షస్సరు గద్దెనెక్కింది ఎప్పుడు? క్రీస్తు పూర్వం 553 అని చెప్పాను. ఎందుకంటే తన తండ్రి సింహాసనం ఎక్కింది 556 నెబోనిడస్. అతను సింహాసనం ఎక్కిన 3 సంవత్సరాలకి తన కుమారుని లోపలికి తీసుకున్నాడు కో రూలర్గా. అందుచేత 7వ అధ్యాయంలో దానియేలు గారికి వచ్చిన దర్శనం క్రీస్తు పూర్వం 553. బాగుంది. ఇప్పుడు 3వ సంవత్సరం అంటే మొదటి సంవత్సరం 553, 2వ సంవత్సరం 552, ఇప్పుడు 3వ సంవత్సరం అంటే సుమారు 551. 3వ సంవత్సరం అయిపోయిన తర్వాత అనలేదు, 3వ ఏట 3వ సంవత్సరాన. ఆయన ఒక నది దగ్గర ఉన్నాడు. ఎప్పుడు జరిగింది ఇది? క్రీస్తు పూర్వం 551. ఊలయి అనే నది. ఏలాము ప్రాంతములో షూషను, ఏలాము ప్రాంతానికి సంబంధించిన షూషను అనే ప్రాంతంలో ఉన్నాడు. షూషను కోట అని మనం వింటూ ఉంటాం. కొంచెం ఐడియా కోసం ప్రకటన గ్రంథం అయిన తర్వాత ఉండే తెలుగు బైబిల్లో 4 మ్యాప్లలో మొదటి మ్యాప్ మీరు తీయగలిగితే, ప్రకటన గ్రంథం అయిన తర్వాత ఉన్న 4 మ్యాప్లలో మొదటి మ్యాప్ మీరు తీయగలిగితే అలా బైబిల్ అడ్డంగా తిప్పి అబ్రహాము ప్రయాణము చేసిన ప్రదేశములన్న మ్యాప్లో కంప్లీట్గా కుడివైపుకి వస్తే మీకు ఏలాము కనబడుతోంది. ఆ ఏలాముకు పైన షూషను ఉన్నది కదూ, అక్కడ ఉన్నారు ఆయన, దానికి దగ్గరలో ఉన్నారు ఆయన. బబులోను పట్టణానికి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం అది, ప్రాంతం అది, ఉత్తరం వైపు. ఆ దర్శనంలో ఆయన ఏం చూస్తున్నాడో చూద్దాం రండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం మొదటి నుంచి. రాజగు బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలను నాకు మొదట కలిగిన దర్శనము గాక మరి ఒక దర్శనం. మొదట కలిగిన దర్శనం అంటే 7వ అధ్యాయంలో కనబడింది 4 జీవుల గురించి. ఇప్పుడు నాకు మరి యొక్క దర్శనం కనబడుతోంది. మరి యొక్క దర్శనం
నేను దర్శనమును చూచుచుంటిని. చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను. నేను ఊలయి అను నది ప్రక్క ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను. దానికి 2 కొమ్ములు. కొమ్ములు ఎత్తైనవి గాని ఒక కొమ్ము రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. 2 కొమ్ములు ఉన్నాయి, కానీ ఒక కొమ్మేమో ఎత్తుగా ఉంది ఒకదానికంటే. ఎత్తుగలది, దానికి తరువాత మొలిచినది. ఇక్కడ ప్రతి పదం ఇంపార్టెంటే. ఏ కొమ్ము అయితే ఎత్తైనదో అది తరువాత మొలిచినది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరుగగా దానిని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకున్నటకైనను ఏ జంతువునకు శక్తి లేకపోయాను. ఆపేవారే లేరు. అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చెను. నేను ఆ సంగతి ఆలోచించుచుండగా ఇప్పుడు మళ్ళీ ఇంకొక జంతువు వచ్చేసింది. ఇదేంటి? మేకపోతు. ఒక మేకపోతు పడమట నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతట పరుగులెత్తెను. ఇది పరిగెత్తే జీవి. దాని 2 కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ముండెను. ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపంలోకి వచ్చి, 6వ వచనం, ఈ మేకపోతు నేను నది ప్రక్కను నిలుచుట చూచిన 2 కొమ్ములు గల ఇంతకుముందు చూసినటువంటి జంతువు పొట్టేలు ఏదైతే ఉన్నదో దాని సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతో బలముతో దాని మీదికి ఢీకొని వచ్చెను. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగలగొట్టెను. ఎవ్వరూ ఆపలేని పొట్టేలును ఈ మేకపోతు ఆపింది. ఆపడం కాదు, ఫుట్బాల్ ఆడుకుంది. అదే పిక్చర్. ఆ పొట్టేలు దానిని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను. దాని బలమును అణిచి ఆ పొట్టేలును తప్పించుట ఎవ్వరి చేత కాకపోయింది. స్థితిలో ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచు అది బహుగా పుష్టినుందగా దాని పెద్ద అంతవరకు చాలండి. 7వ అధ్యాయంలో మనకు కనబడి మాత్రం 2 డొమెస్టిక్ జంతువులు. ఈ 2 కూడా పొట్టేలు మేకపోతు. కానీ వీటి అవతారం చూస్తే పెంపుడు జంతువుల్లాగా లేవు, చంపుడు జంతువుల్లాగా ఉన్నాయి. అంతేనా కదా? పొట్టేలే కదా అని వెళ్తే ఫుట్బాల్ ఆడుకునేట్టుకుంది అది. పోని మేకపోతే కదా అంటే అది ఇంకా భయంకరంగా ఆడుకుంటోంది. చెప్పానుగా, ఈ దర్శనాలలో కనిపించే జంతువులు అసలు జంతువులే కాదు. వాటికి ఉండే కొమ్ములు అసలు కొమ్ములే కాదు. గత అధ్యాయంలో అదే మనం మాట్లాడుకొని ఇక్కడికి వచ్చాం. మీరు ఆ మైండ్నే క్యారీ చేయాలి. ఇప్పుడు చెప్పనా? 7వ అధ్యాయంలో మన కంటి కనపడిన 4 జీవులలో ఒక జీవి ఎలుగుబంటు. గుర్తుందా? ఆ 7వ అధ్యాయంలో కనబడిన 4 జీవులలో ఒక జీవైన ఆ ఎలుగుబంటే 8వ అధ్యాయములోని పొట్టేలు. మర్చిపోకండి. 2వ అధ్యాయంలో నెబుకద్నెజరుకు వచ్చిన స్వప్నంలో కనిపించిన లోహం వెండి ఏదైతే ఉందో ఆ వెండే 7వ అధ్యాయంలో ఎలుగు బంటయింది. ఆ ఎలుగు బంటే 8వ అధ్యాయంలో పొట్టేలయింది. వెండన్నా ఎలుగుబంటన్నా
ఇక్కడ పొట్టేలన్నా ఈ మూడు ఒకరినే సూచిస్తున్నాయి. చెప్పండి, ఇక మాదీయ పారసీకుల రాజ్యం, అది సామ్రాజ్యం. మాదీయ పారసీకుల సామ్రాజ్యం. వెండి అనే చూపించాడు నెబుకద్నెజర్కి. దానియేలు గారికి మాత్రం 7వ అధ్యాయంలో ఎలుగుబంటును చూపించి అది ఒక పార్శ్వము మీద పడుకుందట. గుర్తుందా? 7వ అధ్యాయంలో 5వ వచనం చదవండి ఒకసారి. 7వ అధ్యాయం 5వ వచనం. రెండవ జీవి ఎలుగుబంటును పోలి ఉన్నది. అది ఒక పార్శ్వము మీద పండుకొని ఉన్నది. ఒక పార్శ్వము మీద పండుకొని ఉన్నది. 2 పార్శ్వముల మీద కాదు, ఒక పార్శ్వం. ఇక్కడ ఆ ఎలుగుబంటే పొట్టేలైంది. రూపాలు మారుతున్నాయి, విషయం ఒకటే. రూపాలు మారుతున్నాయి. వెండి బాయే ఎలుగుబంటు వచ్చే, ఎలుగుబంటు బాయే పొట్టేలు వచ్చే. ఎలుగుబంటు పడుకున్నప్పుడు ఒక పార్శ్వం మీద పడుకుందట. కానీ అదే విషయాన్ని పొట్టేల దగ్గరకు వచ్చేసరికి ఒక కొమ్ము పెద్దగా ఉందన్నాడు. పొట్టేలుకు 2 కొమ్ములుండగా ఒక కొమ్ము కంటే మరొక కొమ్ము ఎత్తైనది, పొడవైనది. మీకేదో అర్థం కావాలి. అక్కడ ఒక పార్శ్వం మీదే పడుకుంటే ఇక్కడ ఒక కొమ్ము పెద్దగా ఉందట. అక్కడ ఒక పార్శ్వం మీదే పడుకుంది, ఇక్కడ ఒక కొమ్ము ఎత్తుగా ఉంది. ఏం చెప్పాను నేను? ఒక పార్శ్వం మీద ఉంది అన్నదానికి మీనింగ్ ఏంటని చెప్పాను. మాదీయ పారసీకులు అని మనం పిలిచినా ఆ రాజ్యం ఎక్కువగా ఎవరి మీద ఆధారపడింది? పారసీకుల మీద పడింది. సేమ్ సిచ్యువేషన్ అదే. పొట్టేలుకు 2 కొమ్ములు ఉన్నాయి, కానీ ఒక కొమ్ము చిన్నది, ఒక కొమ్ము పెద్దది. చిన్నదైన కొమ్ము మాదీయులు, పెద్దదైన కొమ్ము పారసీకులు. ఇక వ్యక్తుల గురించి మాట్లాడితే, చిన్నదైనది దర్యావేష్ అనుకోండి, కొద్దిసేపు రిప్రజెంటేటివ్గా, ప్రతినిధిగా, మాదీయుల ప్రతినిధిగా దానియేలు గారిని సింహబోన్లో వేయించిన ఆ దర్యావేష్ అనుకోండి. పెద్దదైన కొమ్మే కోరేషు. నిన్న రాత్రి మెసేజ్ గుర్తుందా? సింహపు బోన్లో వేయించిన దర్యావేషును మాత్రమే చూడకండి, దర్యావేషు వెనకల కోరేషు అన్న ఒక పెద్ద మనిషి ఉన్నాడు అక్కడ. సింహబోన్లో వేయమని చెప్పింది కోరేషు కాదు. దర్యావేషును చూసినప్పుడు ఆయన వెనకల ఉన్న బాస్ ఒక ఆయన ఉన్నాడు, సైరస్ ద గ్రేట్. చూపించిన స్క్రీన్ మీద ఒకసారి చూస్తారు కోరేషుని. ఉందా? కొంచెం పెద్దగా చేయలేతే ఇతనే. ఇప్పుడు మీరు చూస్తున్న పొట్టేలుకున్న పెద్ద కొమ్ము. దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో మన కంటి కనిపించే పొట్టేలుకున్న పెద్ద కొమ్ము ఈ హీరోనే. ఈ కొమ్ము ఏం చేసిందట? పడమట, దక్షిణం, ఉత్తరం కుమ్మేసిందట. అంతేనా? తూర్పు లేదు. అదే పడమట, ఉత్తరం, దక్షిణం ఈ కొమ్ము కుమ్మేసిందట. మీకేమర్థమైంది? ఈ కొమ్మును ఎదిరించే దమ్ము ఎవడికి లేదట. అంత పవర్. ఎక్స్క్యూజ్ మీ, పడిపోయిన దేవుని ఆలయాన్ని, దేవుని మందిరాన్ని కట్టమని దేవుడు ప్రేరేపించింది కూడా ఈ వ్యక్తినే, ఈ పెద్ద కొమ్మునే. సింహాసనం ఎక్కిన వెంటనే ఒకనాడు నెబుకద్నెజరు చేతిలో యెరూషలేము దేవాలయం కుప్పకూలిపోయిందే. ఆ నెబుకద్నెజరు పాలనలో యెరూషలేము పట్టణము చుట్టూ ప్రాకారము కూలిపోయిందే. కూలిపోయిన దేవాలయాన్ని, కూలిపోయిన ప్రాకారాన్ని, ప్రాకారం తర్వాత సంగతి, ముఖ్యంగా దేవాలయం. ఆ దేవాలయం నాట్ ప్రాకారం కాదు, దేవాలయమే. ఆ దేవాలయాన్ని కట్టించమని దేవుడు ప్రేరేపించింది ఈ కోరేషునే. తర్వాత చదువుకోండి, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదివితే కోరేషును దేవుడు ప్రేరేపించినట్టుగా, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 36వ అధ్యాయము చివరి వచనాలు చదివితే
కోరేషును దేవుడు ప్రేరేపించినట్టుగా మనం చదువుకోగలం. కోరేషు పుట్టకముందే కోరేష్ అన్నవాడు పుడతాడని దేవుడు తన ప్రవక్త ద్వారా ఎంత గొప్పగా ప్రవచింపజేశాడు. కోరేషు నా మంద కాపరి. కోరేషు పుట్టకముందే ఒక వ్యక్తి పుడతాడు, అతనికి కోరేష్ అనే పేరు పెడతారు. ఆ కోరేష్ అన్న వ్యక్తి నా దేవాలయాన్ని కట్టించడానికి నాకు ఉపయోగపడతాడు. సాధనంగా లంచమే తీసుకోకుండా ముందుకు వస్తాడు. చూద్దాం ఎందుకైనా మంచిది. ఇంతవరకు వచ్చాం కనుక యెషయా గ్రంథం కోరేషు కొరకు 44వ అధ్యాయం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 27-28 వచనములు. నేనే నీ నదులను ఎండజేయుచున్నాను, ఎండిపోమని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను. 28 కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు, దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. 45వ అధ్యాయం 4వ వచనములోని 4వ వచనం చదువుదాం. 45వ అధ్యాయము 4వ వచనం. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నేను పిలిచితిని. ఇంకా నువ్వు పుట్టనే లేదు. కోరేషు పుట్టక ముందే కోరేషుకు పేరు పెట్టాడు దేవుడు. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదునిచ్చి తిని. ఏమిటా బిరుదులో ఒక బిరుదు? మంద కాపరి. 13వ వచనం అదే అధ్యాయం 13. నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ సరళము చేసేదను, అతడు నా పట్టణమును కట్టించును. ఏమిటా పట్టణం? యెరూషలేము. క్రయధనము తీసుకొనక, లంచము పుచ్చుకొనక నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. అతడే 8వ అధ్యాయములోని పొట్టేలుకున్న పెద్ద కొమ్ము. గాంధీ గారు ఎలాగైతే మనకు జాతిపితో, పారసీకులకు ఇతనే జాతిపిత. ఆ పారసీకమే ఈరోజు ఇరాన్గా పిలువబడుతోంది. భారతీయులకు గాంధీ గారు జాతిపిత అయితే ఇరానీయులకు జాతిపిత సైరస్ ద గ్రేట్. ఈ వ్యక్తి గురించే దానియేలు గారికి క్రీస్తు పూర్వం 551లో కనబడుతున్న దర్శనం. ఎవ్వరు ఆపలేకుంటే తనకు ఎలా ఇష్టం ఉంటే ఆ రాజ్యాన్ని అలా నడిపిస్తున్నాడు. నిజానికి నెబుకద్నెజరుతో పోల్చితే అంత దుర్మార్గుడు కాదు ఇతను. చాలా తన కింద ఉన్నటువంటి వారిని బాగా చూసుకున్నవాడే. అలాగని తేడా వస్తే వదిలే రకం కాదు, కుమ్మేసే రకమే. కోరేషు తర్వాత వచ్చారు, తర్వాత పాలకులు వచ్చారు. కోరేషు తర్వాత కోరేషే నిరంతరం ఉన్నాడని కాదు, 530కి అయిపోయింది. కోరేషు ప్రస్థానం 530తో క్లోజ్. కానీ పారసీక రాజ్యం మాత్రం కొనసాగింది. ఎందరో వచ్చారు. ఉదాహరణకు హగ్గై గ్రంథంలో కనిపించే ఒక దర్యావేషు, యెజ్రా గ్రంథంలో కనిపించే ఒక అర్థహశస్త, నెహెమ్యా గ్రంథంలోనూ కనిపించే మరొక అర్థహశస్త, ఎస్తేరు గ్రంథంలో కనిపించే అహెష్వేరోష్, వీళ్ళందరూ పారసీక రాజులే. కోరేషు స్థాపించిన సామ్రాజ్యానికి వీళ్ళందరూ కూడా అధినేతలుగా తర్వాత పనిచేశారు. ఎంతకాలం? 539 నుండి 332 వరకు మాదీయ పారసీకుల ఆధిపత్యం నడిచింది. మాదీయ పారసీకులు అంటే పొట్టేలు. పొట్టేలు ఎంతకాలం కుమ్మేసింది చెప్పండి? 539 నుండి 332 వరకు పొట్టేలు ఆధిపత్యం. టైం మెన్షన్ చేయకపోయినా జరగబోయేది చూపించేశాడు దానియేలు గారికి దేవుడు. అంటే పొట్టేలును
ఎంతకాలం ఎవరు ఎదిరించలేకపోయారు? 539 నుండి 332, అంటే దగ్గర దగ్గర 200 సంవత్సరాలు. 200 సంవత్సరాలు పై మాటే. 539 తీసుకోండి లెక్కకు, ఇది ఒక 332. 39లో 32 తీస్తే 7, అంటే 207 సంవత్సరాలు. రౌండ్ ఫిగర్ వేద్దాం, 200 ఏళ్ళు. పొట్టేలును ఆపే దమ్ము ఈ ప్రపంచంలో ఎంతకాలం ఎవరికి లేకపోయింది? 200 సంవత్సరాల పాటు పొట్టేలుకు తిరిగేలేదు, అంత బలంగా నడిచింది. అంటే ఈయన 200 ఏళ్ళు బతికాడని అడగండి, అదే చెప్పింది ఇందాక. ఈయన స్థాపించిన సామ్రాజ్యం, రాజ్యంగా స్థాపించాడు, అది సామ్రాజ్యం అయిపోయింది. తర్వాత ఒకప్పుడు చిన్న కింగ్డమే, తర్వాత ఎంపైర్. కానీ 200 సంవత్సరాల తర్వాత ఈ పొట్టేలును ఢీ కొట్టడానికి ఎవరొచ్చారు? ఒక మేకపోతు వచ్చింది. ఆ మేకపోతు వచ్చేంత వరకు పొట్టేలుకు తిరిగేలేదు. తిరుగులేని పొట్టేలు అనుకున్నది మేకపోతును ఓడిచ్చేస్తానని. తిరుగులేని పొట్టేలు అనుకున్నది మేకపోతు ఎంత అని. కానీ మేకపోతు గురించి ఏం చెబుతున్నాడు దర్శనంలో? అది పరుగెత్తుచుండెను. ఆ మాట చదవండి, 8వ అధ్యాయం, మేకపోతు కోసం 5వ వచనం. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా మేకపోతు పడమటి నుండి వచ్చి కాలు నేల మోపకుండా భూమి అందంతటా పరుగెత్తే మేకపోతిది, పరుగెత్తే మేకపోతిది, పరుగెత్తే మేకపోతిది. 3 సార్లు చెప్పానంటే మీకేదో క్లిక్ అవ్వాలని. ఎనిమిదవ అధ్యాయంలో మేకపోతును చూసి 7వ అధ్యాయంలో 3వ జీవిని చూడండి. ఏమిటా జీవి? చిరుతపులి. ఉందా? చిరుతపులి. చిరుత అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? పరుగు. చిరుతపులి అనగానే పరుగే. చిరుతపులి అంటేనే వేగం. ఏడవ అధ్యాయంలోని చిరుతపులైనా 8వ అధ్యాయంలోని మేకపోతైనా ఒకటే. ఈ లెక్కన 2వ అధ్యాయములో ఈ చిరుతపులి ఏమైంది? అక్కడ ఇత్తడి. ఎంత చక్కగా కనపడుతుంది పిక్చర్ ఇప్పుడు మనకు. 2వ అధ్యాయంలోని ఇత్తడి, 7వ అధ్యాయంలోని చిరుత, 8వ అధ్యాయంలోని మేకపోతు. ఈ 3 ఒకటే. ఎవరిని సూచిస్తున్నాయి? గ్రీకు సామ్రాజ్యం, గ్రీకులు. ఆ మేకపోతు యొక్క కళ్ళ మధ్య నుంచి ఏమొచ్చిందట? బలమైన కొమ్ము. చదవాలా వచనం? దాని 2 కన్నుల మధ్య, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం, 5వ వచనం. దాని 2 కన్నుల మధ్య నుండి ప్రసిద్ధమైన అనేనా? ప్రసిద్ధమైన కొమ్ము ఒకటి. దాని 2 కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ముండెను. కొమ్ము. 2 కన్నుల మధ్య కొమ్ము. ఎవరా కొమ్ము? చూద్దాం ఒక్కసారి. నా ముఖం చూడండి. ఇది కాదు, అన్ని కొమ్ములకి ఈ కొమ్మునే పెట్టకూడదు.
10-11 సంవత్సరాలు అంతే. 10-11 సంవత్సరాలకే ప్రపంచాన్ని గడగడలాడించాడంటే ఇతని వేగం ఎలాంటిది? చిరుత వేగం. కాలు నేల మీద మోపకుండా మేకపోతే ఏం చేస్తుందట? పరుగులెత్తుతోంది భూమి అందంతటా. చివరకు పొట్టేలు చేతులెత్తేసింది. పొట్టేళ్ళు నేలకు కలిపి అణగద్రొక్కుతోందట, అణిచివేస్తోందట. అలెగ్జాండర్ను ఓడించే మొనగాడే లేనంత స్థితిలో. అరిస్టాటిల్ అని మీరు పేరు విని ఉంటారు. అరిస్టాటిల్ అనే ఒక తత్వవేత్త. అరిస్టాటిల్ శిష్యుడే అలెగ్జాండర్. అలెగ్జాండర్ గారి గురువు గారు అరిస్టాటిల్. ఆ అరిస్టాటిల్ యొక్క ఆలోచనలు బాగా పుణికిపుచ్చుకొని అలెగ్జాండర్ ఎవరు ఆపలేనంత ధీరుడిగా వీరుడిగా ప్రపంచంలో పరుగులెత్తాడు. కానీ చాలా తక్కువ వయసులో చనిపోయాడు. 33 ఏళ్ళకే. 33 ఏళ్ళు మాత్రమే బ్రతికి ఇంత స్థాయిలో గడగడలాడించాడంటే ఖచ్చితంగా వీరుడే. అయితే మధ్యాహ్నం చెప్పానుగా, విరిగెను అంటే అలెగ్జాండర్ చావు. విరిగిన దానికి పోతే 4 ఇక్కడున్న 4 తలకాయలైనా ఇక్కడున్న 4 కొమ్ములైనా రెండొకటే. అక్కడున్న లిసిమాకస్ అయితే కొమ్ము, ఒక కొమ్ము. 3 8వ వచనం, విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగెను. 4 పెరిగాయట ఆకాశపు నలుదిక్కులకు. అంటే అర్థం ఏంటి? అలెగ్జాండర్ యొక్క సామ్రాజ్యాన్ని కాస్త 4 వైపులా పనిచేసుకున్నారు. అంటే ఎవరికి వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్కరు సెటిల్ అయిపోయారు. ఎవరెవరు ఎక్కడెక్కడని చెప్పాను? లిసిమాకస్, థ్రేస్, బితూనియా, చిన్నాసియా, ఈ ప్రాంతాలన్నిటిని ఆయన ఆక్రమించేసుకున్నాడు. ఏషియా మైనర్ అని అంటాం కదా, చిన్నాసియా అని మాట్లాడతాం కదా. థ్రేస్, బితూనియా, చిన్నాసియా, ఈ ప్రాంతాలన్నిటినీ ఒక కొమ్ము ఆక్రమించుకుంది. లిసిమాకస్ ఆ కొమ్ము పేరు. 2 మాసిదోనియా, గ్రీసు ప్రాంతాలను మరొక కొమ్ము ఆక్రమించుకుంది, కసాండర్. నెక్స్ట్ అధ్యాయంలో ఇంకా ఎక్కువ మాట్లాడతాం, అందుకే డీప్గా వెళ్ళట్లేదు ఇంకా. నేను గ్రీకుల గురించి ఇంక ఎక్కువ మాట్లాడుకునే ఒక అధ్యాయం ఉంది, అక్కడికి వద్దాం. అక్కడికి రాలేదు కనుక లోపలికి వెళ్ళట్లా, బైపాస్లోనే తిరుగుతున్నాను ఇంకా. 3 టాలమీ. టాలమీ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఈజిప్ట్. టాలమీ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఐగుప్తు. టాలమీ వంశానికి కేంద్రమే ఐగుప్తు. ఐగుప్తును బేస్ చేసుకొని మిగిలిన ప్రాంతాలపై కన్నేశాడు టాలమీ. మిగిలిన ప్రాంతాలపై కన్నేశాడు. అతను కన్నేసిన ఒక ప్రాంతమే పాలస్తీనా. అతను కోరుకున్న మరికొన్ని ప్రాంతాలలో ఒక ప్రాంతమే అరబ్బు. కొన్ని అరబ్బు ప్రాంతాలను, పాలస్తీనా ప్రాంతంపై ఎప్పుడూ టాలమీ వంశానికి ఒక కన్ను ఉండనే ఉండేది. కానీ వారికి కేంద్రం మాత్రం ఈజిప్ట్. దక్షిణ రాజు. ఈజిప్ట్ అంటే దక్షిణం, సౌత్. ఇక మిగిలింది ఒకే ఒక కొమ్ము, ఆ కొమ్ము పేరే
సెల్యూకస్. సిరియా, బబులోను, మిగిలిన తూర్పు ప్రాంతాలు కొన్ని. సిరియా, బబులోను, మిగిలిన కొన్ని తూర్పు ప్రాంతాలు. విషయం ఏంటంటే ఈ 4 కొమ్ములు కూడా ఒకే జీవి. ఆ జీవే మేకపోతు. అక్కడైతే 4 తలలు, 4 తలకాయలు కూడా ఒక జంతువువే. అది చిరుతపులి. జంతువు ఒకటే, తలలు 4. జంతువు ఒకటే, కొమ్ములు 4. అంటే ఏ కొమ్మైనా నీదే రాజ్యం అంటే ఏం పేరు చెప్పుకోవాలి? గ్రీకుల రాజ్యం అనే చెప్పాలి. మేకపోతు అంటే గ్రీకు రాజ్యం లేదా సామ్రాజ్యం. సామ్రాజ్యం ఒకటే, సామంతులు 4, రాజులు 4. అసలు ఇవన్నీ దానియేలు గారికి ఎందుకు చూపిస్తున్నారు? ఆ ప్రశ్న మీకు పుట్టాలి ఇప్పుడు. ఆ సెంట్రల్ థీమ్ మిస్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి. ప్రారంభం నుంచి పదే చెబుతున్నాను నేను. టాలమీ వస్తే ఆయనకేంటి, సెల్యూకస్ వస్తే ఆయనకేంటి, వీడు పోతే ఏంటి, ఇంకొకటి వస్తే ఏంటి? ఇదంతా ఎందుకు చెబుతున్నాడంటే దేవుడు వండర్ఫుల్. దేవుని ఆలోచనలు, దేవుని సంకల్పాలు, దేవుని ఉద్దేశాలు అమోఘం. మీరు అద్దరిపోతారు ఇవన్నీ ఎందుకు చూపించాడో చెప్తే. ఈ ప్రపంచం చేసుకున్న మేలు, అనుభవించిన మేలు, అనుభవిస్తున్న మేలు, మొదటి మానవుడైన ఆదాము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, భూమి ఉన్నంత వరకు ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంఘటన ఏదైనా ఉంది అంటే, ఉదాహరణకు ఇండియా అనగానే ఇండిపెండెన్స్ గుర్తొస్తుంది మనకు. మనకన్నిటికంటే పెద్ద పండుగ ఏంటి? జెండా పండుగ. ఆగస్ట్ 15 స్వతంత్ర పండుగ. అందుకే స్వతంత్రానికి ముందు, స్వతంత్రం తర్వాత అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది ఒక కులం వారికి, ఒక మతం వారికి, ఒక వర్గం వారికి, ఒక జాతి వారికి అసలు సంబంధం లేకుండా అందరి పండుగ ఇది. అందుకే అందరూ ఆ జెండాకు అలా సెల్యూట్ కొడతాం మనం. ఇండియా ఉన్నంత వరకు జెండా ఎగురుతూనే ఉంటుంది. ఇండియా ఉన్నంత వరకు జెండా పండుగ బతికే ఉంటుంది. ఇండియా ఉన్నంత వరకు వచ్చిన స్వతంత్ర దినోత్సవాన్ని ఎవరు ఎప్పుడు మర్చిపోలేరు. అంటే కొన్ని ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మెమరబుల్ ఈవెంట్స్ ఏవైనా ఉన్నాయంటే ఇలాంటివి మాట్లాడుకుంటాం మనం. ఇండియా గురించి మనం ఇలా మాట్లాడుకుంటున్నాం. పక్క దేశం వారి గురించి ఏదైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఒకరు అవునన్నా కాదన్నా ఒకటి మాత్రం నగ్న సత్యం. అదే ఈ ప్రపంచం ఆదాము అనేటువంటి మొదటి మానవుడిని మొదలుకొని ఈ భూమి ఉన్నంత వరకు ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్, అన్నిటికంటే ఇందాక చెప్పినదే, ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంఘటన ఏదైనా ఉందా అని అడిగితే అదే 2000 సంవత్సరాల క్రితం కల్వరిలో శిలువపై యేసు ప్రభు బలియాగం. అది దాని తర్వాతనేదైనా ఒక్కసారి శిలువ బలియాగం జరగకపోయి ఉంటే ఈ ప్రపంచాన్ని ఊహించుకోండి, మన బతుకులు ఊహించుకోండి, మన పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి. దిక్కులేని పరిస్థితి, దిక్కులేని బతుకులు మనవి, గ్యారెంటీ లేని బతుకులు మనవి, నిరీక్షణ లేని బతుకులు మనవి, భరోసా లేని బ్రతుకులు మనవి. ఈరోజు మనం నిలబెట్టిందే ఆ శిలువ బలియాగం. శిలువ విలువ అందరికీ అంత త్వరగా అర్థం కాదు. కానీ రక్షింపబడుచున్న మనకు మాత్రం అది దేవుని శక్తి, నశించుచున్న వారికి అది వెర్రితనం.
లోకానికి రక్షణ దొరకాలంటే, లోక రక్షణ కలగాలంటే ఆ దైవకుమారుడు రావాలి, ప్రాణం పెట్టాలి, అందరూ ఆయనపై విశ్వాసం ఉంచాలి, ఆయన ద్వారా పరలోకానికి చేరాలి. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆ పరలోకపు తండ్రి ఏర్పాటు చేసిన సంకల్పం. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప, అది ఉచితంగా అనుగ్రహించిన కృప. ఆ కృప ఆయన ప్రియుని యందు ఉంది. ఆ ప్రియుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి రావాలంటే దేవుడు ఎన్నుకున్న ఒక వాహనమే ఇశ్రాయేలు జాతి, యూదా జాతి. ఆ యూదా జాతి వారికి ఎప్పుడూ ఒకటి గుర్తుండాలి, లోకరక్షకుడు మాలో నుంచే రాబోతున్నాడని. లోకాన్ని రక్షించే లోకరక్షకుడు మాలో నుంచే రాబోతున్నాడన్న సంగతి ఎప్పుడు గుర్తుపెట్టుకునే బతకాలి పాత నిబంధనలో ఈ జాతి. అందుకే ఆ జాతి వారు ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి, పవిత్రం ఉంచుకుంటూ ఉండాలి. ఇతరులతో వివాహ బాంధవ్యాలు పెట్టుకోకూడదు. ఇల్లు ప్రత్యేకింపబడిన వారుగా ఎప్పుడు అలాగనే బ్రతుకుతూ ఉండాలి. ఆ లోకరక్షకుని రాక మీలో నుండే రాబోతోంది. యూదులారా, మీలో నుండే రాబోతోంది. ఆ లోకరక్షకుడు మీలో నుంచే రాబోతున్నాడు. ఆయన రాక కోసం మీరు సిద్ధపడాలి. ఆయన వచ్చేంత వరకు మీ కళ్ళ ఎదుట ఎన్నో భయంకరమైన అలజడులు చోటు చేసుకుంటాయి. ఆ అలజడులు ఎంతలా ఉంటాయని అడిగితే, మీ కళ్ళ ముందే ఒక సింహం వస్తుంది, 7వ అధ్యాయం. మీ కళ్ళ ముందే ఒక సింహం వస్తుంది, మీ కళ్ళ ముందే ఒక ఎలుగుబంటి వస్తుంది. ఎలుగుబంటి చేతిలో సింహపు చావు దెబ్బ. ఎలుగుబంటి చేతిలో సింహము చావగా ఎలుగుబంటు నిలబడడం మీరు చూస్తారు మీ కళ్ళ ముందే. ఒకవైపు ఎలుగుబంటు బ్రతికుండగా ఆ ఎలుగుబంటును ఢీ కొట్టడానికి చిరుత పులి వస్తుంది. ఆ చిరుత ముందు ఎలుగుబంటి నిలబడలేదు. ఇదంతా మీ కళ్ళ ముందే జరుగుతుంది. ఆ చిరుత కూడా కను మరుగైనప్పుడు ఈ 3 జీవాలకు ఉన్నటువంటి అన్ని లక్షణాలు కలిగినటువంటి మరొక భయంకరమైన క్రూర మృగం, ఇంత భయంకరమైన అంతర్జాతీయ అలజడి జరిగేటప్పుడు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అన్న ఆలోచనతో భరోసా లేని బ్రతుకులుగా మీ బ్రతుకులు తయారవుతాయేమో. అందుకే నేను ముందే చెబుతున్నాను, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు మనసులో ఒకటి పెట్టుకోవాలి. ముందే నేను తెలియజేశాను సింహము తర్వాత ఎలుగుబంటి వస్తుందని. ముందే నేను చెప్పాను ఎలుగుబంటి తర్వాత చిరుత వస్తుందని. ముందే చెప్పాను చిరుత తర్వాత మరొక క్రూర మృగం వస్తుందని. 8వ అధ్యాయంలో పొట్టేలును చూసి, ఎప్పటికీ పొట్టేలు ఎదుర్కొనే వాళ్ళు ఎవరు లేరని మీరు అనుకుంటారేమో. పొట్టేలు ఆధిపత్యం కొద్ది కాలమే. ఆ పొట్టేలును ఢీ కొట్టే మేకపోతనే దమ్మున్న జీవి ఒకటి వస్తుంది. అంతవరకు పొట్టేలు చూసి దీన్ని ఢీ కొట్టే వారే లేరు అని మీరు అనుకుంటుండగా మేకపోతు ఆధిపత్యం చూసి మీరు ముక్కున వేలేసుకుంటారు. కానీ మేకపోతు ఆధిపత్యం కూడా కొద్ది రోజులే. ఆ మేకపోతు 2 కనుల మధ్య పెరిగిన ఆ కొమ్ము పట్టలేనంత వేగంగా, ఆపలేనంత చురుగ్గా భూమండలం అంతా అది తిరుగుతూ అనుకోకుండా ప్రసిద్ధమైన కొమ్ము రాలిపోతుంది. అదే ఈ తార. ఇదంతా కూడా యూదుల కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి, జరగబోతాయి. దానియేలు గారికి ముందే చెప్పాడు. ఆ కొమ్ము విరిగిన తర్వాత మరొక 4 కొమ్ములు, అంటే 4 రాజులు. కానీ ఇప్పుడు అంతకంటే ప్రాముఖ్యమైన ఒక విషయం చెబుతున్నాడు ఈ దర్శనంలో. ఆ కొమ్ముల మధ్య నుంచి ఇప్పుడు ఇంకొక చిన్న కొమ్ము వస్తుంది. చూడండి జాగ్రత్తగా. 8వ అధ్యాయం, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం
9వ వచనం, ఈ కొమ్ములలో ఒకదానిలో నుండి, క్యాచ్ చేయాలి పాయింట్, ఈ కొమ్ములలో ఒకదానిలో నుండి, అంటే 4 కొమ్ములలో ఒక కొమ్ములో నుండి, ఒక కొమ్ములో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనందదేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. 4 కొమ్ములలో నుంచి మరొక చిన్న కొమ్మ. అంటే 4 కొమ్ములు ఎవరని చెప్పాను ఇందాక? లిసిమాకస్, కసాండర్, టాలమీ, సెల్యూకస్. వారి వంశాలలో నుండి, ఆ కొమ్ములో నుండి అంటే అర్థం ఏంటి? వారి వంశాలలో నుండి, లేదా వారి కుటుంబాలలో నుండి, లేదా వారి జాతిలో నుండి, లేదా వారి ప్రాంతములో నుండి ఒక చిన్న కొమ్ము వస్తుంది బయటికి. కొమ్ము అంటే రాజు. ఈ రాజకుటుంబాలలో నుండి ఏదో ఒక రాజకుటుంబం నుండి ఒక కొమ్ము వస్తుంది, ఒక రాజు వస్తాడు. ఆ కొమ్మే సెల్యూకస్ వంశములో నుండి వచ్చిన ఒక కొమ్ము, చిన్న కొమ్ము. 4 అని చెప్పానుగా. సిరియా, బబులోను, మరికొన్ని తూర్పు ప్రాంతాలు ఏ వంశము వారి చేతే ఉన్నవో సెల్యూకస్ వంశం. ఆ సెల్యూకస్ వంశంలో నుండి, లేదా సెల్యూకస్ జాతిలో నుండి, లేదా ఆ సెల్యూకస్ అనేటువంటి పేరు మీద ఉన్నటువంటి ఆ జాతి వారు నడిపించే ఆ రాజ్యములో నుండి ఒక చిన్న కొమ్ము. చిన్న కొమ్ము అని ఎందుకన్నాడంటే, వీళ్ళు మొత్తం 8 మంది, తర్వాత ఒకరి తర్వాత ఒకరు పడుతున్న కొమ్ము 8వ వాడు. ఇతని పేరే అంతియోకస్ ఎపిఫెనస్. అంతియోకస్ ఎపిఫెనస్. సింపుల్గా ఇతన్ని 4వ అంతియోకు అని అంటారు. ఏమంటారు ఇతన్ని? 4వ అంతియోకు. చూపించినాను ఒకసారి. కాదు, ఇది కాదు, ఇది కాదు, అది అసలే కాదు. రాజేష్ ఎక్కడా? పోన్లే, వచ్చినప్పుడు చూపించండి. ఈ కొమ్ము గురించి ఏం చెబుతున్నారు? ఈ కొమ్ము గురించి ఏం చెబుతున్నారు? అది దక్షిణముగాను తూర్పుగాను ఆనందదేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. కాదులే, నువ్వు ఏవో చూపించావు, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ మనిషే 4వ అంతియోకు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనంలో కనబడుతున్న చిన్న కొమ్ము ఇతడే. 4వ అంతియోకు. స్క్రీన్ పైన అలానే ఉంచేతన్ని. మీరు ఒక్కొక్కసారి నన్ను, ఒకసారి వాడిని చూడండి. రైట్. దక్షిణం అంటే ఇందాక చెప్పానుగా, ఈజిప్ట్. వీడికి ఈజిప్ట్ పైన ఎప్పుడు కన్ను ఉండేది. దక్షిణంపై ఆల్రెడీ తూర్పు వాడి చేతిలోనే ఉంది, తూర్పు వీడి చేతిలోనే ఉంది. ఎప్పటికైనా ఐగుప్తును నా చేతుల్లోనికి నేను తెచ్చుకోవాలి. ఈ సెల్యూకస్ వంశస్థులకు, టాలమీ వంశస్థులకు ఎప్పుడు పోరాటాలు జరిగేవి. ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే, సెల్యూకస్ వంశస్థులు కొట్టుకోవాలంటే వీళ్ళకు మధ్యలో దొరికిన ఏకైక ప్రాంతమే పాలస్తీనా ప్రాంతం. అంటే అక్కడున్నోడు రావాలన్నా, ఇక్కడున్నోడు అక్కడికి రావాలన్నా, హైదరాబాద్లో ఉన్నవాడు విశాఖపట్నం వెళ్ళాలన్నా,
ఎదోమయకు కిందికొస్తే ఏముంటుందో చూడాలంటే ఆ ఇదోమయ కింద ఏముందో మనకు తెలియదు అక్కడ, కానీ ఇక్కడ చూద్దాం. ఎదోము కింద కాదేశు బర్నేయ సముద్రం, ఎర్ర సముద్రము కింద ఈజిప్ట్, ఐగుప్తు. ఇదోమయ క్రింద ఏముంది చెప్పేయచ్చు. టాలమీ వంశస్థులైనా వాళ్ళని టార్గెట్ చేసి కొట్టడానికి వెళ్ళినా వీళ్ళని టార్గెట్ చేసి యుద్ధానికి వచ్చిన వచనం. దక్షిణం అంటే ఆనందదేశపు దిక్కు చూడండి, అక్కడ ఆనందదేశపు దిక్కును అత్యధికముగా బలిసే అనేటువంటి వాడికి 4వ అంత్యోకనే చూద్దాం ఒక్కసారి. 15 త్రోవను వెళ్ళు వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు, వారు యెరూషలేము కుమారుని చూచి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరమనియు జనులు ఈ పట్టణంను గూర్చి ఏనా చెప్పిరి అని అనుకునే రోజులు వస్తాయి. సందర్భం అక్కడ వేరు, కానీ యెరూషలేముకు ఏమని ఒక బిరుదు ఉందో చెప్పండి, ఆనందకరమైన నగరం. అలాంటి ఆనందకరమైన నగరంపై ఎవరి కన్ను పడుతుంది అన్నాడు? ఈ చిన్న చూపు. సింపుల్. నక్షత్రాలంటే ఎవరు? దేవుని పిల్లలు. యెరూషలేములో ఉన్న యూదులు దేవుడు తన పిల్లలుగా చూపిస్తున్న వైనమది. పితరుడైన అబ్రహాము గారికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? ఆకాశమునందుండు నక్షత్రాల వలె నీ సంతానమును చేసేదను. ఆ నక్షత్రాల మీద దాడి చేసి ఏం చేస్తాడు? కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అణగద్రొక్కుతాడు. అంటే వీడి అణిచివేతకు గురవుతుందన్నమాట. ఏమిటి? యెరూషలేం, ఆనందపురం. నక్షత్ర సైన్యము యొక్క అధిపతి, ఆయన ఆలయమును పడద్రోను. అధిపతి ఆ దేవాలయములోనికి వీడి చొరబాటు. పదకొండవ వచనంలో కనపడుతుంది. 8:39 ఈ 2 వచనాలు చూద్దాం. నీవు బలిపీఠము మీద నిత్యము అర్పింపవలసినదేమనగా 12వ వచనం, అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇవ్వబడేను. అంటే ఏమర్థమైంది ఇక్కడ? అలా అతిక్రమము జరిగింది. ఎవరి మధ్య జరిగింది? ఆయన పిల్లల మధ్య జరిగింది. ఐగుప్తు ఫుడ్ ఎట్లుంటుంది మేము చెప్తాం అని చేస్తారు. అశ్షూరీల ఫుడ్ ఎలా ఉంటుంది దాన్ని కూడా ఇలా చేస్తారు. బబులోనైనా, మాది అయినా, పారసీకమైనా ఏదైనా కూడా బానిసకుడు ఎలా ఉంటుందో చెప్పాలంటే వీళ్ళ తర్వాతనే ఎవరైనా. అన్ని దెబ్బలు దీని చరిత్రలో. మళ్ళీ వీళ్ళు నిన్నగాక మొన్నే బయటకు వచ్చారు. మళ్ళీ కోరేషును ప్రేరేపించి దేవుడు పంపించాడు. మర్యాద ఉండొద్దు. ఈసారి వీళ్ళని తీసుకుని వెళ్ళలేదు, కానీ అలాంటి వాడిని పంపించాడు లోపలికి. ఇలాంటి వాడిని పంపిస్తే వీడు తోకిప్పి వీడేం చేశాడు? ఆయన కంటే గొప్పడుగా వీడు హెచ్చించుకున్నాడు. వీని లెక్కలు సపరేట్గా ఉన్నాయి. మళ్ళీ అక్కడ వాళ్ళ లెక్కలు చూస్తున్నాడు, ఈయన లెక్కలు కూడా చూస్తున్నాడు దేవుడు. కొంతమందికి అలా చనువిస్తే ఎక్స్ట్రాలు ఎక్కువ చేస్తారుగా, ఆ కేసు వీడు జస్ట్ అప్పగించాడు అంతే. వీడు ఇంకా 2 months చేశాడు లోపలికి వెళ్ళి. ఏం చేశాడు? అనుదిన బలి అర్పణలను నిలిపివేశాడు. సేన ఇవ్వబడింది అంటే అనుమతి ఇవ్వబడింది వీడికి. అతడు సత్యమును వ్యక్తపరచి ఇష్టానుసారముగా జరిగించచ్చు అభివృద్ధి నొందెను. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. అంటే వాడికి నచ్చింది చేస్తున్నాడు. యెరూషలేములో, ఆనందపురములో వాడికి ఏది నచ్చితే అది చేస్తున్నాడు. ఎంతకాలం జరుగుతుంది ఇది? చూసే వాళ్ళందరికీ ఎలా ఉంటుంది? ఏంటి పరిస్థితి? దేవుని పట్టణం ఇది, దేవుని ఆలయం ఇది. ఈ దేవుని ఆలయంలో ఈ అన్యుడు రావడం ఏంటి? వాడి ఆధిపత్యం జరగడం ఏంటి? మీరు మక్కబీయులు అనే పేరు విన్నారా? చరిత్రలో మక్కబీయులు అనే పేరు ఎంతమంది విన్నారో చేయొత్తండి. ఎవరెవరు వినలేదో చేయొత్తండి. మక్కబీయులు అన్నవారు పుట్టు వీడి కోసమే. మా దేవుళ్ళకు కూడా బలివు. మీ దేవుని పేరటే కాదు, ప్రతిరోజు మా దేవుళ్ళ పేరట, మా దేవతల పేరట కూడా నువ్వు బలివ్వు. అస్సలు ఒప్పుకోలేదు మత్తితీయ.
అస్సలు ఒప్పుకోలేదు. చివరకు ఎక్కడి వరకు వచ్చిందంటే, ఒకవేళ నీ దేవుళ్లకు దేవతలకు బలి ఇవ్వవలసిన పరిస్థితి వస్తే నా దేవునికి బలులు ఇవ్వడమైనా మానేస్తాను, కానీ అది మాత్రం చెయ్యనని తన కుటుంబాన్ని తీసుకొని పక్కన కొండల్లోనికి వెళ్ళిపోయి వీడిపైన యుద్ధానికి గళమెత్తుతాడు మత్తితీయ. దాన్ని గెరిల్లా వార్ అని అంటారు. అక్కడే పుట్టింది గెరిల్లా వార్. అంటే ప్రభుత్వము నుంచి అధికారికంగా ఈ ఉద్యమానికి అనుమతి ఉండదు, దాని పేరే గెరిల్లా వార్. ప్రాణాలు పోయినా పర్లేదు, యెరూషలేము నుండి వీడి నుండి యెరూషలేముకు విముక్తి వచ్చేంత వరకు మీరు పోరాడండి అని తన కుటుంబీకులకు పిలుపునిచ్చి ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోయాడు కొండల్లోకి. ఆ ఉద్యమం ప్రారంభించిన మత్తితీయ కొద్ది కాలానికే చచ్చిపోతాడు. అప్పుడు అతని కుమారుల్లో ఒక కుమారుడు, ఇతని పేరు యూదా, తండ్రి ప్రారంభించిన ఉద్యమాన్ని బాధ్యతలు తీసుకొని ముందుకు నడిపిస్తాడు. వీడి మీద పోరాటమే. దానియేలు గ్రంథం 8వ అధ్యాయములో ఉన్న ఈ చిన్న కొమ్ము వీడే. ఆనందపురంపై కన్నేసిన వాడు వీడే. ఆ యూదా మత్తితీయ కుమారుడు. ఆ యూదాకున్న పట్టుదల, ఆ యూదాకున్నటువంటి ఆ ఆలోచన, ఆ నాయకత్వపు లక్షణాలు, నడిపించే తీరును బట్టి ఆ యూదాకి ఒక పేరు పెట్టారు, మక్కబీ అని. మక్కబీ అంటే సుత్తె లాంటి వాడని, అంటే ఎలాంటి బండనైనా పగలగొట్టగలడు అని. అలా యూదా నాయకత్వంలో నడిచిన వారిని అందరినీ మక్కబీయులు అని పిలవడం మొదలుపెట్టారు. మధ్యాహ్నం చెప్పానుగా, పవిత్ర గ్రంథపు చరిత్ర బంధం అన్న పాఠంలో మక్కబీయుల చరిత్ర మొత్తం చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళను. నేను మాట్లాడుతుంది మక్కబీయుల గురించి కాదు, వీడి గురించి మాట్లాడాల్సి వచ్చింది కనుక వాళ్ళ ప్రస్తావన తీసుకొని రావాల్సి వచ్చింది. యెరూషలేములో, ఆనందపురంలో అనుదిన బలి అర్పణను నిలిపివేసిన దుర్మార్గమైనటువంటి దౌర్భాగ్యుడు. దానికి వ్యతిరేకంగానే వీళ్ళు గలం ఎత్తింది. ఆ సమయంలో వీడు ఏం చేశాడు? ముఖ్యంగా 6 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి, వాడి పాలనలో ఒక 6 సంవత్సరాల పాటు, ఇవన్నీ చీకటి రోజులు యెరూషలేముకి. వీడి పాలనలో ఆనందపురానికి అదంతా కూడా ఒక డార్క్ టైం, డార్క్ స్టేజ్. ఆ దినాలన్నీ కూడా డార్క్ డేస్, చీకటి దినాలు, చీకటి రోజులు. ఎందుకు? కళ్ళ ఎదుట భయంకరమైనటువంటి నీచమైన పరిస్థితిలోనికి జారిపోతుంటే ఒక పందిని, ధర్మశాస్త్ర ప్రకారంగా పంది అనేది హేయమైన జంతువు. దాన్ని తింటే పాత నిబంధన ప్రకారంగా నాశనం. ఒక పందిని తీసుకొని వచ్చి బలిచ్చి దేవుని బలిపీఠము చుట్టూ దానికి సంబంధించిన ఆ ద్రవాన్ని, రసాన్ని దాని చుట్టూ పోస్తాడు. అది చాలదన్నట్టు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, 6 సంవత్సరాల్లోనే ఇది జరిగిన తర్వాత కొద్ది కాలానికి తన దేవత లేదా తన దేవుడు, తాను పూజించే దేవుడు, ఆ దేవుని పేరు జ్యూస్, ఆ దేవుని విగ్రహాన్ని తీసుకొని వచ్చి యెరూషలేము దేవాలయంలో నిలబెడతాడు. నాశనకరమైన హేయ వస్తు పరిశుద్ధ స్థలమందు నిలిచింది. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎన్నాళ్ళిది? చూడండి వచనం. పరిశుద్ధులలో ఒకడు, అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడగా వింటిని. పరిశుద్ధులు అంటే ఎవరు? అక్కడ దేవదూతలు. 4వ అధ్యాయంలో చెట్టుకు సంబంధించిన స్వప్నం ఏదైతే ఉన్నదో, ఆ స్వప్నంలో కూడా జాగరూకుడకు పరిశుద్ధుడు ఒకడు వచ్చి మాట్లాడతాడు, దేవదూత.
అంతలో అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగబెట్టిని, అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి యొక్క పరిశుద్ధుడు మాట్లాడుచున్నాడు. ఏమనగా, అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టును. ఇదంతా దానియేలు గారికి కనబడుతోంది, దర్శనంలో జరగట్లా, జరగబోయేది కనబడుతోంది. అప్పుడు దానియేలు గారికి ఏం ప్రశ్న పుడుతుంది? ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టును? ఇంతగా ప్రశ్న ఎవరిది? దానియేలు గారికి ఉన్న ప్రశ్న. దానియేలు గారు అడిగే స్థితిలో లేడు. నోట మాట ఎక్కడుంది? ఇక్కడ గుండెలు బగులుతున్నాయి. ఆ దర్శనం చూస్తుంటే గుండెలు బగులుతున్నాయి. ఒక కొమ్మొచ్చి తాను ఎంతగానో ప్రేమించే ఆ యెరూషలేము మీద దాడి చేస్తుంటే దర్శనములో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని చూస్తున్నాడు దానియేలు గారు, ప్రశ్నించడానికి కూడా ధైర్యం లేక. అప్పుడు దానియేలు గారి మనసులో ఉన్న ప్రశ్న ఒక దేవదూత లేవనెత్తుతున్నాడు. ఇదంతా నెరవేరడానికి ఎప్పుడు? దేవదూత ఎందుకు ఎత్తాలి? ఈరోజు దానియేలుకు వచ్చిన ప్రశ్నే రేపు పొద్దున ఈ దర్శనం బయటకు వస్తే విన్న ప్రతి ఒక్కడికి పుట్టే ప్రశ్న అది. నువ్వైనా నేనైనా ఎవరైనా అదే అడుగుతారు. అయ్యా దానియేలు గారు, ఇది ఎప్పుడు జరుగుతుంది? మన తరంలోనా, తర్వాత తరంలోనా, లేదా తర్వాత తరంలోనా? అందరి పక్షాన ఒక ప్రతినిధిగా ఒక పరిశుద్ధుడు అడుగుతున్నాడు. ఎప్పుడు నెరవేరుతుంది? ఎప్పుడు నెరవేరుతుంది? ఆ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్ళ క్రింద త్రొక్కబడుటకు ఎన్నాళ్ళు జరుగునో అని మాట్లాడుకోనిరి. ఇదంతా ప్రజలకున్న ప్రశ్నలే. అందుకతడు 2300 దినముల మట్టుకే అని ఫుట్నోట్లో ఉదయ సాయంకాలములు అన్నాడు. అందుకే మీరు ఆ సంఖ్యను చూడకండి. ఇక ఆ 2300 ఆ సంఖ్య చూడకండి. మట్టుకే అంటే అర్థం ఏంటి? కింద ఫుట్నోట్లో ఉదయ సాయంకాలం అంటే త్వరలో, వెరీ సూన్, వెరీ సూన్ అని నాతో చెప్పెను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును. 14వ వచనం వరకు మనం చూస్తే ఒక దుర్మార్గమైన చిన్న కొమ్ముకు సంబంధించిన చరిత్ర. నాశనకరమైన హేయ వస్తువు. ఒకసారి పందిని బలిచ్చాడు, మరొకసారి విగ్రహాన్ని నిలబెట్టాడు. ఇది మనసులో పెట్టుకొని మత్తయి సువార్త 24వ అధ్యాయం ఒక్కసారి పలకరించొద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే అన్నాడు. మళ్ళీ ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే అనేదో చెప్తున్నాడు కింద. ఇది చదవగానే మీకేం గుర్తొస్తుంది? ఇప్పుడు ఇది చదవగానే మీకేం గుర్తొస్తుంది? నాశనకరమైన హేయ వస్తువు అనగానే మీకేం గుర్తొస్తుంది? ఇప్పుడు ఈ అంత్యోకు అన్నవాడు అర్పించిన పంది, అంత్యోకు అన్నవాడు నిలబెట్టించిన విగ్రహం అని ఫిక్స్ అవ్వకండి. అందుకే ఇది చదివించాను. అని ఫిక్స్ అవ్వకండి. యేసు ప్రభు మాట్లాడుతున్న నాశనకరమైన హేయ వస్తువు వేరు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో కనబడుతున్న నాశనకరమైన హేయ వస్తువు వేరు. మరి యేసు ప్రభు మాట్లాడుతున్న దానియేలునే ప్రస్తావించి దానియేలు గారి పేరే పెట్టి నాశనకరమైన హేయ వస్తువు అంటే అదేంటి? అందుకే ఇది చదవగానే మీకు అది గుర్తొచ్చిందని నాకు తెలుసు బాగా.
ఇక నాశనకరమైన హే వస్తువు అని చదవగానే మీకు వెంటనే యేసుప్రభు గుర్తొచ్చాడు. ఇక నాశనకరమైన హే వస్తువు అనగానే మీకు మత్తయి సువార్త 24 గుర్తొచ్చింది. వెంటనే ఇక్కడున్నది తీసుకొని మీరు అది మనసులో పెట్టుకొని ఓహో ఇది అదే అన్నమాట, చెప్పాడు కదా ఇప్పుడే పంది అని రాసుకుంటారేమో అని భయం. మత్తయి సువార్త 24కి వెళ్ళిపోయి పంది లేదా విగ్రహం అని తొందరపడి రాసేసుకుంటారేమో, ఇంకు వేస్ట్ చేయకండి అని చెప్పడానికి నేను వివరణలో ముందుకెళ్లే ముందుగా ఆపేశాను అక్కడ. తొందరపాటు వస్తే తలపోటు ఎక్కువ అని. మరి యేసుప్రభు మాట్లాడుతున్న నాశనకరమైన హేయ వస్తువు దానియేలు గారి పేరు పెట్టే చెప్పాడు. ఆ నాశనకరమైన హేయ వస్తువు ఏంటి అనే డౌట్ మీకు రావాలి. అదేంటో మీకు తెలియాలంటే మీరు రేపు ఉంటారుగా, రేపు చెప్తాను. అది యేసుప్రభు మాట్లాడిన నాశనకరమైన హే వస్తువు తెలియాలంటే మీరు రేపు రావాలి. ఎందుకంటే మనం 6 రోజులుగా ముందే చెప్పాంగా. మీలో కొంతమంది 5 రోజులకే ప్లాన్ చేసుకొని వచ్చారు కదూ, అలాగైతే మీకు ఆ వస్తువు దొరకదు. మనం ఒక ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు, ఒక ప్లాన్ అనుకున్నప్పుడు, ఒక పీరియడ్ అనుకున్నప్పుడు దానికి మీరు రెస్పెక్ట్ ఇచ్చి వచ్చి కూర్చుంటేనే కదా వాక్యం వచ్చేది. నేను 3 రోజులు ఉంటాను, 4 రోజులు ఉండను అనుకుంటే ఎలా? మళ్ళీ సినిమాకి వెళ్ళేటోళ్ళు నేను ఇంటర్వెల్ వరకు ఉంటాను తర్వాత ఉండను అని అనుకుంటారా? చచ్చినట్టు లోపలికి ఉండి రారు అయిపోయేంత వరకు. అక్కడ మాత్రం ఈ లాజిక్లు ఉండవు. ఇంటర్వెల్ వరకు ఉంటాను అన్నాడు, ఇంటర్వెల్ నుంచి వస్తాను అన్నాడు, అంతేనా? ఇంటర్వెల్ వరకు ఉంటాను అన్నాడు, ఇంటర్వెల్ నుంచి వస్తాను అన్నాడు. ఇక్కడ మాత్రం 3వ రోజు నుంచి వస్తాను, లేదు 3వ రోజు వరకే ఉంటాను. పిక్నిక్ కాదు కదండి ఇది, ఒక యజ్ఞం. ఇది మీ కళ్ళ ముందు కనపడుతోంది ఎలాంటి యజ్ఞమో. మన దగ్గర ఉన్న దానియేలు గ్రంథమే, చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న దానియేలు గ్రంథమే. వన్స్ ఫర్ ఆల్ ఇది అయిన తర్వాత మళ్ళీ దానియేలు పట్టుకోను నేను. దానియేలు గ్రంథం అయిపోయిందంటే మళ్ళీ దానియేలు గ్రంథం జోలికి రాను నేను. ఇచ్చినప్పుడే అంత సరుకు ఇచ్చేసి ఆమెనంటాను. ఎజ్రా గ్రంథం చెప్పాను, ఇంకా మళ్ళీ జీవితంలో ఎజ్రా జోలికి వెళ్ళాను నేను. అయిపోయింది, నేను చాలా ఉంది కానీ నేను చెప్పాల్సింది. అక్కడికి వెళ్ళిపోతాను, మళ్ళీ చెప్పినవే వెనక్కి తిరిగి చూడను. ఇప్పుడు మరి గంగవరంలో ఫిబ్రవరిలో యూదాపత్రిక చెప్తానన్నారు, ప్రకటన వచ్చింది కదా. మళ్ళీ యూదాపత్రిక మీరు ఆల్రెడీ చెప్పారు కదా. అంటే ఏం చేద్దాం? చెప్పిన యూదాపత్రికలో 4 భాగాలు 5 భాగాలు రికార్డే, మిగిలిన భాగాలు రికార్డ్ అవ్వాలా. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, యూదాపత్రిక సగమే ఇచ్చారు, ఇంకొక సగంలో ఎక్కడుందని. ఎక్కడుందో నాకే తెలీదు. పోనీ మిగిలిన సగం చెప్పాలంటే ముందు సగం విన్నోడు కూర్చుంటే మిగిలిన సగం చెప్పగలను, కానీ ఏమీ లేనోడుకు వస్తే అడిగి ఇంటర్వ్యూ నుంచి ఎట్లా ఎత్తాలి నేను సబ్జెక్ట్? అదేదో ఫ్రెష్గా అక్కడ చెప్పేశాను అనుకోండి, సబ్జెక్ట్ అంతా మళ్ళీ వచ్చేస్తుంది అంతే. మలాకి గ్రంథం అంతే, ఎన్నిసార్లు చెప్పినా రికార్డ్ అవ్వదు. అది ఏదో ఒక ప్రాబ్లం. లాస్ట్గా ఫైనల్గా అందరినీ కట్టేసి కూర్చోబెట్టి అయిపోయేంత వరకు వదలలేదు. కసితో చెప్పిన గ్రంథం అది మలాకి గ్రంథం. ఎందుకు కసి? ఎప్పుడు చెప్పినా తప్పించుకుంది అది. అలా 66 పుస్తకాలను పూర్తి చేసే చచ్చిపోవాలన్న ఆలోచనతో బతుకుతున్నవాడని నేను. ఎప్పటికైనా ఈ యజ్ఞంలో ఎవరు ఏమి అనుకున్నా అన్నా అస్సలు తొడవడం కాదు కదా, అలా దులిపేసి వెళ్ళిపోతున్నాను అంతే. కానీ కొన్ని సందర్భాలలో నోరు తెరవక తప్పదు, కొంతమంది విశ్వాసాలను కాపాడడానికి. అంతకుమించి ఓన్లీ నేనే టార్గెట్ అయితే అసలు కేరే చేయను. తుపాకీ నా మీద పెట్టి బుల్లెట్లు ఎక్కువ చోట్ల దింపుతామంటే బుల్లెట్లు తగలకుండా వాళ్ళని కాపాడుకోవడానికైనా నిలబడాలిగా. ఎంత ఉంది చూస్తున్నారు కదా సబ్జెక్ట్. అది రీసెర్చ్ అంటే, అది పరిశోధన అంటే. ఒక్కొక్కటి అడుగు ముందుకు వేయాలంటే ఏం మిస్ అవుతుందో, ఏది తప్పిపోతామో. నాశనకరమైన హే వస్తువు అనగానే మీరు ఫిక్స్ అయిపోయారు అక్కడికి, వద్దు అని ఆపేసాను వెంటనే. మనిషి టెండెన్సీ అది. ఇంతవరకు నేను మీకు ఏదైతే చెప్పానో అదే
గబ్రియేలు అనే దేవదూత దానియేలు గారికి ఎక్స్ప్లెయిన్ చేశాడు వచ్చి. చూద్దాం 16వ వచనం 15 నుంచి. దానియేలను నేను ఈ దర్శనము చూచి తిని దాన్ని తెలుసుకొనదగిన వివేకము పొందవలెనని ఉండగా మనుష్యుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచాను. అతడు ఊలై నదీ తీరమున మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుష్యుని స్వరము వింటిని. అది గబ్రియేలు, ఈ దర్శన భావముని ఇతనికి తెలియజేయమని చెప్పాను. అప్పుడు నేను నిలుచున్న చోటునకు అతడు వచ్చి రాగానే నేను మహాభయం ఉంది సాష్టాంగ పడితిని. అతను నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలుసుకున్నాం. అంత్యకాలం అంటే మీరు మరి లోకానికి అంతకాలం అని అక్కడికి వెళ్ళిపోకూడదు. అంత్యకాలం అంటే ఇప్పుడు ఫైనల్గా జరగబోయేది భవిష్యత్తు అనుకోకండి. ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం త్వరలో అంతరించబోతోంది. ఈ టైంకి ఎప్పుడో మోషే గారి ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం, పాత నిబంధన, త్వరలో ఆ ధర్మశాస్త్రానికి ముగింపు పలికే రోజులు దగ్గర పడుతున్నాయి. ఎప్పటి వాడని చెప్పాను? అంత్యోకు క్రీస్తు పూర్వం 175 నుంచి 164 వరకు అని చెప్పాను. అంటే వీడు చచ్చిపోయిన వీడి ఉనికి తగ్గిపోయిన జస్ట్ 165 సంవత్సరాలకి యేసుప్రభు రాబోతున్నాడు. క్రీస్తు పూర్వం అంటే అదే అర్థం. ఇప్పుడు నేను ఏ సందర్భం అయితే, ఇప్పుడు దానియేలు గ్రంథంలో ఏ సందర్భం అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఇదంతా ఎప్పుడు చోటు చేసుకోబోతోంది? క్రీస్తు పూర్వం 165. దానియేలు గారు దర్శనం వచ్చిన 2వ రోజు కాదు ఇది జరగబోయేది. అడ్వాన్స్గా ముందే చెప్పబడింది. కానీ ఇది జరిగేది యేసుప్రభు రావడానికి జస్ట్ 150 సంవత్సరాల కిందట, 150 సంవత్సరాల ముందు. 165 అంటున్నాను అందుకే. అంటే ఇది జరిగిన 165 సంవత్సరాలకి యేసుప్రభు వచ్చేస్తాడు. యేసుప్రభు రాగానే ధర్మశాస్త్రాన్ని తన జీవితంలో నెరవేర్చి శిలువ మీద కొట్టేసి ఆ ధర్మశాస్త్రం అనే చెర నుండి ఇశ్రాయేలులకు స్వతంత్రాన్ని ఇచ్చి వారికి విడుదల దయచేయబోతున్నాడు. ధర్మశాస్త్రానికి అంత్యకాలం అది. అంత్యకాలమున జరుగును అనగానే మీరు అంత్యకాలం అనగానే ఏవో వేసుకోకూడదు లెక్కలు. అంత్యకాలమును గూర్చినది. ఏం చెప్తున్నాడు? 20వ వచనంలో, నీవు చూచిన 2 కొమ్ములు గల పొట్టెలున్నదే అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. బొచ్చుగల మేకపోతు గ్రీకుల రాజు, అంటే గ్రీకులు, అలెగ్జాండర్. దాని 2 కన్నుల మధ్య ఉన్న పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది, అతనే అలెగ్జాండర్. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. 4 రాజుల జనములో నుండి పుట్టుదురు గాని వారు అతనికున్న బలము గలవారుగా ఉండరు. వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర మృకము గలవాడు, యుక్తి గలవాడు అయ్యుండి ఉపాయము తెలుసుకుని ఒక రాజు పుట్టును. వీడే అంత్యకాలం ఫైనల్కి వచ్చేసింది. అందుకే 8వ వాడని చెప్పాను. సెల్యూకస్ యొక్క వంశములో లేదా ఆ జాతిలో 8వ వాడుగా వీడిని మనం చూస్తున్నాం. అతడు గెలుచును గాని తన స్వబలము వలన గెలవాడు. వీడి బలం కాదు, దేవుడు అప్పగించాడు యూదులను. మళ్ళీ వీడికి స్వబలము వలన కాదు. దేవుడు అడ్డంగా ఉంటే వీళ్ళంటోళ్ళు 1,000,000 మంది వచ్చినా యెరూషలేములోకి ఎంటర్ అవ్వలేరు. వీడి సొంత బలం కాదది, దేవుడు అనుమతినిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అతిక్రమం జరిగింది. ఎవరి మధ్య అతిక్రమం జరిగింది? తన ప్రజల మధ్య అతిక్రమం జరిగింది. దానికి శిక్ష ఇది. ఆశ్చర్యంగా శత్రువులను నాశనము చేయటం యందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును. మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును. అతడు అతిశయపడి తనను తాను హెచ్చించుకొను. క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరించును. అతడు రాజాది రాజుతో యుద్ధము చేయును. కానీ ఎవరు రాజాది రాజు? దేవుడు. కానీ కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును. ఇదంతా వింటుంటే దానియేలు గారికి చుక్కలు కనపడుతున్నాయి. ఎందుకంటే
జరిగిపోయింది ఒకవేళ దేవదూత చెబుతుంటే అవునండి మీరు చెప్పారు నాకు తెలుసు, నాకు తెలుసు, అదంతా తెలుసు నాకు. కానీ జరిగిపోయింది చెప్పట్లా, జరగబోయేది చెబుతున్నాడు ఇక్కడ. సునామీ వచ్చింది అనడానికి, వస్తోంది అనడానికి చాలా తేడా ఉంది. వచ్చిందంటే ఇంకా వచ్చింది ఏం చేద్దాం, వస్తోంది అంటే ఆ భయమే వేరు. 27వ వచనం, పోనీ కింది వచనం చదివేద్దాం. 26, ఆ దినములను గూర్చిన దర్శనమును వివరించి ఉన్నాను, అది వాస్తవము, అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును. అంటే దానియేలు గారి కాలానికి ఇంకా టైం ఉంది జరగడానికి. యేసు ప్రభు రావడానికి జస్ట్ ముందే జరుగుతుంది. నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయొద్దు. ఎందుకు? ఇప్పుడే తొందరపడి బయట చెబితే దానియేలు గారి ప్రాణాలు తీసేస్తారు. ఎందుకు తీస్తారు? బెల్షస్సరు ఏలుబడిలో ఇది జరుగుతోంది. పొరపాటున నువ్వు త్వరలో పోతావని బెల్షస్సరుతో అన్నాడు అనుకోండి, అలా మూర్ఖంగా చేయట్లేండి. ఎవరికి చెప్పినా బయట వెళ్ళిపోతుంది. కొద్ది రోజులు ఆగు, తెలియాల్సినప్పుడు అందరికీ తెలుస్తుంది. ఈ దర్శనము కలుగగా దానియేలును నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఉంటిని, పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయుచు వచ్చి తిని. ఈ దర్శనమును గురించి విస్మయం గలవాడనైతిని కానీ దాని సంగతి తెలుపు గలవాడెవడును లేకపోయిన. దూతే గనక రాకపోయి ఉంటే నాకు దీన్ని ఎవరూ చెప్పేవాళ్ళు కాదు. ఆ తరానికి దానియేలు గారే దిక్కు. దానియేలు గారికి అర్థం కాకపోతే ఇంకెవరు చెప్పాలి? అందుకే పరలోకం నుండి దేవుడే పంపాడు. ఇప్పుడు చదవండి, ఉదయం చదువుకున్న మాట, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం భలేగుంటుంది. ఇప్పుడు ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. దానియేలు గారికి చెప్పి జరగబోయేవి జరుగుతాయని చెబుతున్నాడంటే దానియేలు గారు ఎంత ఉన్నతుడై ఉండాలి, ఎంత గొప్పవాడై ఉండాలి, దేవునికి ఎంత ప్రియుడై ఉండాలి. యూదులు నిరుత్సాహపడకుండా, భయపడకుండా, దానియేలు నువ్వు ముందే వారికి చెప్పు ఇవన్నీ జరగబోతున్నాయని. గుర్తుపెట్టుకోండి, 2వ అధ్యాయము నుండి 7వ అధ్యాయం వరకు దేవుడు చెప్పిన సంగతులు అన్యులకైతే అంటే అన్యులకి ఏం చేయాలి, ఏం చెప్పాలని, ఎవడిని ఎప్పుడు ఎక్కడ ఉంచాలో అది నా చేతుల్లో ఉంది, ఖబర్దార్ అని అన్యులకు ఇచ్చాడు మెసేజ్. 2 నుంచి 7 అధ్యాయాలు. 8 నుంచి ఇప్పుడు మళ్ళీ ఆడియన్స్ డైవర్ట్ అయిపోయారు. 7వ అధ్యాయము చివరి వచనం వరకు సిరియా భాషలో ఉంది గ్రంథం అని చెప్పాను. 8వ అధ్యాయం నుండి ఇక చివరి అధ్యాయం వరకు మళ్ళీ హీబ్రూలోకి వచ్చింది. మొదటి అధ్యాయము హీబ్రూ, 8 నుంచి 12 అధ్యాయాలు హీబ్రూ లాంగ్వేజ్. 2 నుంచి 7 బయటోళ్లకు మెసేజ్ ఉంది కనుక అది సిరియా భాష. ఇప్పుడు మళ్ళీ తన ప్రజలకు కోరేష్ వస్తాడు, మీకు విడుదల దయచేస్తాడు. ఆ విడుదల వచ్చిన తర్వాత హమ్మయ్య హ్యాపీగా బతికేయచ్చు మన దేశంలో అని మీరు మాత్రం ఫిక్స్ అవ్వకండి. మెంటల్గా ముందే ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు చూసిన వాటికంటే అంతకంటే భయంకరమైనవి మీరు చూడబోతారు. అవి చూస్తున్నప్పుడంతా మీరు అనుకోవాలి అంతా దేవుడు చెప్పిందే జరుగుతోంది. ఇవన్నీ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? లోకరక్షకుని రాక జరుగుతుంది. అది అల్టిమేట్ మెసేజ్. అది కొమ్ములు ఎన్నొచ్చినా, ఏ కొమ్మును తన్నా, ఏ కొమ్ము చేతిలో ఏ కొమ్ము విరిగిపోయినా అవన్నీ మీరు చూస్తూ ఉండండి. కానీ కాలము పరిపూర్ణమైనప్పుడు నేను పంపవలసిన వానిని పంపుతాను. అప్పుడు వెలుగుతుంది అసలైన వెలుగు మీ మధ్య. అంతవరకు
మీరెదురు చూడాలి అని వీరిని ముందే ప్రిపేర్ చేస్తున్నాడు దేవుడు. అందుకే ఈ మెసేజ్. కోరేషు స్వతంత్రాన్ని ఇచ్చిన తర్వాత యూదులు అనుకోకూడదు ఇక మాకు సమస్యలు అయిపోయాయని, మాకు శిక్ష పూర్తయిందని, అమ్మయ్య ఇంక మాకే సమస్యలు ఉండవని మీరు అక్కడికి వెళ్ళకండి. ఇంతవరకు అనుభవించిన సమస్యల కంటే ఇంకా ఎక్కువ సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు మీ కళ్ళ ముందున్నాయి. నేను అడ్వాన్స్గా ముందే చెబుతున్నాను, మీరు మానసికంగా ముందే సిద్ధపడండి. అయితే ఇంతవరకు వీళ్ళు ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా వాళ్ళు పాపము చేయడం వలన. ఈ మాట మిస్ అవ్వకండి, ఎవరు అలిసిపోయినా జాగ్రత్తగా వినండి. ఇంతవరకు అషూరు చెరలోనికి వెళ్ళినా లేదా బబులోను చెరలోనికి వెళ్ళినా ఇంతవరకు వాళ్ళు ఏ శిక్ష అయితే అనుభవించారో అవి వారు పాపం చేయడం వలన. ఇంతవరకు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా వాళ్ళ పాపానికి వచ్చినటువంటి శిక్ష. కానీ 8వ అధ్యాయం నుండి ఏ సంఘటనలు అయితే వీరు చూడబోతున్నారో లేదా వీళ్ళు అనుభవించబోతున్నారో అవన్నీ వీళ్ళు చేసిన పాపాలకు కాదు వీళ్ళు ఎదుర్కోబోయేది, వీళ్ళు చేసిన తప్పులకు కాదు వీళ్ళు ఎదుర్కోబోయేది. తమ చుట్టూ ఉన్న దేశాలలో జరుగుతున్న ప్రతి పరిస్థితి యొక్క ప్రభావం ఈ ఆనందపురంపై ఉంటుందని చెబుతున్నాడు. ఒక భయంకరమైన అంతర్జాతీయ అలజడి, ఒక భయంకరమైన గందరగోళం. ఆ గందరగోళ పరిస్థితులలో మీరు బాధితులుగా మిమ్మల్ని మీరు చూసుకోబోతున్నారు. అదంతా జరుగుతున్నప్పుడు సూసైడ్లు చేసుకోకుండా మాకు దేవుడు ముందే చెప్పాడు ఇవన్నీ జరుగుతాయని. కానీ ఈ జరిగిన తర్వాత ఈ జరగడంతోనే ముగింపు కాదు, వీటన్నిటి తర్వాత అసలైన ఆనందం ఉంది. అదే ప్రభు యేసు క్రీస్తు వారి రాకడ, అభిషక్తుని రాకడ. అంతవరకు మా తరాల వారికి చెప్పాలి, రాబో తరాల వారికి చెప్పాలి ఇదంతా జరగబోతోందని. నేను నా కొడుకు చెప్పాలి పొట్టేలు వస్తుంది నాయన, వాడి కొడుకు చెప్పాలి మేకపోతు వస్తుంది నాయన, మేకపోతు వచ్చినప్పుడు ఉన్నవాడు చెప్పాలి త్వరలో 4 కొమ్ములు వస్తాయి నాయన. అలా ఒకరికొకరు ఈ మెసేజ్ పాస్ చేసుకుంటూ చివరికి చిన్న కొమ్ము వచ్చేసరికి అనుకోవాలి ఇక త్వరలోనే రావలసిన వాడు వస్తాడని. అలా జాతిని సిద్ధపరుస్తున్న వైనం దానియేలు గ్రంథంలో. అలిసిపోయారు కనుక మీకు డౌట్ రావట్లేదు, కానీ రాత్రి పడుకునే ముందు మీకు వచ్చే ఒక డౌట్ ఉంది, ఇంతకీ ఈడేమయ్యాడని, మక్కబీలు ఏమయ్యారని. వెరీ సింపుల్. తర్వాత మక్కబీయుల ఉద్యమం ముందుకు నడిచింది. ఏ దేవాలయాన్ని అయితే వీడు అపవిత్రపరిచాడో ఆ దేవాలయాన్ని మళ్ళీ వీళ్ళు చేజిక్కించుకున్నారు. నెమ్మదిగా ఆ దేవాలయాన్ని వారి హస్తాల్లోకి తెచ్చుకొని మళ్ళీ ఆ దేవాలయాన్ని ప్రతిష్ఠించి ముందుగా అనుదిన బలి అర్పణలు ప్రారంభించారు. అంటే వెంటనే వాళ్ళ చేతుల్లోనికి రాలేదు, మక్కబీయుల చేతుల్లోనికి. మొదటేమో ఆగిపోయిన బలులు తిరిగి ప్రారంభించడం మొదలుపెట్టారు. అది ప్రారంభమైంది క్రీస్తుపూర్వం 167 డిసెంబర్ 25. క్రీస్తుపూర్వం 167 డిసెంబర్ 25 అనుదిన బలి అర్పణలు ఆగిపోయినవి మళ్ళీ స్టార్ట్ చేశారు. తర్వాత ఆలయాన్ని కంప్లీట్గా వారి చేతుల్లోనికి తీసుకొని వచ్చి మళ్ళీ ప్రతిష్ఠించారు, ఆలయాన్ని ప్రతిష్ఠించారు. అది క్రీస్తుపూర్వం 164 డిసెంబర్ 14. క్రీస్తుపూర్వం 164 డిసెంబర్ 14. అప్పటి నుండి ప్రతి ఏటా యెరూషలేములో ఒక పండుగ జరిగేది. డిసెంబర్ అంటే శీతకాలం, చలికాలం. ఆ చలికాలంలో వారు ఒక పండుగ చేసుకునేవారు. దాని పేరే ఆలయ ప్రతిష్ఠిత పండుగ. ఏం పండుగ అది? ఆలయ ప్రతిష్ఠిత పండుగ. యేసుప్రభు వచ్చినప్పుడు ఆ పండుగ జరిగిందని బైబిల్లో ఒక వచనం ఉంది, చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనమా చూడండి. 22వ వచనమా? 22వ వచనం. ఆలయ ప్రతిష్ఠిత పండుగ
యెరూషలేములో జరుగుచుండెను. అది శీతకాలము. ఆ ఆలయ ప్రతిష్ఠిత పండుగకున్న స్టోరీ వెనకలదే. ఈ దుర్మార్గుడి చేతిలో నుంచి ఆలయాన్ని మళ్ళీ చేజిక్కించుకొని దాన్ని ప్రతిష్ఠించడంతో దాన్ని ప్రతి ఏటా ఒక పండుగగా జరుపుకునేవారు. పాత నిబంధనలో కనపడదు మీకు ఆలయ ప్రతిష్ఠిత పండుగ, కొత్త నిబంధనలో కనపడుతుంది. పాత నిబంధనలో దేవుడిచ్చిన పండుగలు వేరు. ఒక పస్కా పండుగ, ఒక పులిని రొట్టెల పండుగ, ఒక వారముల పండుగ, ఒక శృంగధ్వనుల పండుగ, ఒక ప్రాయశ్చిత్తార్థ దినము, ఒక పర్ణశాల పండుగ. ఇవన్నీ దేవుడిచ్చిన పండుగలుగా కనపడితే, అదే ప్రథమ ఫలముల పండుగ మధ్యలో, ఇవన్నీ దేవుడిచ్చిన పండుగలైతే, తరువాత కొన్ని ప్రత్యేక కారణాల కోసం పుట్టిన పండుగలు ఉన్నాయి. ఆ పండుగలలో ఒక పండుగే ఆలయ ప్రతిష్ఠిత పండుగ. అలా మక్కబీయుల ఉద్యమం ముందుకు నడిచి చక్కగా యూదులకు మళ్ళీ స్వతంత్రాన్ని తీసుకొని వచ్చి, సిరియనుల నుండి మత్తితీయ తర్వాత ఒకరు, యూదా తర్వాత మరి ఒకరు, అలా 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 అందరూ కొనసాగి ఆ మక్కబీయులు తర్వాత ఏమయ్యారో, తర్వాత వారికి ఏం జరిగిందో ఇవన్నీ తెలియాలంటే పవిత్ర గ్రంథపు చరిత్ర బంధం అనే మెసేజ్ నేను అందుకే చెప్తున్నాను. మీరు ఇప్పుడు డౌట్లు అడిగితే నేను చెప్పలేను ఇవన్నీ. ఆ మెసేజ్లో మొత్తం చెప్పాను. పాత నిబంధనలో రాణి అయిన అతల్య తరువాత, పాత నిబంధనలో యూదులకు రాణిగా పనిచేసిన అతల్య, రాజు లేకున్నా సింహాసనం ఎక్కి పరిపాలించిన ఒకే ఒక స్త్రీ అతల్య, యూదులకు రాణి. ఆ అతల్య తర్వాత యూదులకు రాజు లేకుండా పరిపాలించిన మరొక స్త్రీ, ఒకే ఒక ఆవిడ, ఈ మక్కబీయుల ఫ్యామిలీస్లో నుంచి వచ్చినటువంటి ఆవిడే సలోమి అలెగ్జాండ్రా. అతల్య తర్వాత రాజు లేకుండా యూదులు ఒక రాణి స్త్రీ చేత పరిపాలింపబడింది సలోమి అలెగ్జాండ్రా. అలా ఆ స్త్రీ చేసిన తప్పు వలన మక్కబీయుల ఉద్యమం అంతా చల్లారిపోయి తర్వాత వాళ్ళు చరిత్రలో కలిసిపోయారు. ఇదంతా మీకు అక్కడ చెప్పాను, ఇప్పుడు చెప్పట్లేదు. ఈ మక్కబీయుల గురించి ఎందుకు వచ్చిందంటే, ఈ దుర్మార్గుడి గురించి ఇక్కడ ఉంది కనుక. వాడు ఆలయాన్ని అపవిత్రపరిచినప్పుడు ఎవరు దాన్ని ఎదుర్కొన్నారు, ఏం పరిస్థితులు చోటు చేసుకున్నాయి, ఇంత చరిత్రను వెనకలు పెట్టుకుంటేనే ఆ 8వ అధ్యాయం బయటకు వస్తుంది. మొత్తం ఎన్ని అధ్యాయాలు? 12. ఎన్ని అయిపోయాయి? 8. బ్యాలెన్స్ ఎన్ని? 4. రేపు మీరు కోఆపరేట్ చేస్తేనే 4 పూర్తి అవుతాయి. కోఆపరేట్ చేయడం అంటే నేను చెప్పినంతసేపు కూర్చోవడం అంతే. నేను ఎందుకు ఆపేస్తాను మెసేజ్ అంటే మిమ్మల్ని బట్టి, నన్ను బట్టి కాదు. మిమ్మల్ని చూసి జాలేసి మానేస్తున్నామే కానీ నన్ను బట్టి కాదు. రేపొక్కరోజు మానసికంగా సిద్ధపడండి. రేపు ఉదయం సెషన్లో పరమగీతాలు క్లోజ్, రేపు మధ్యాహ్నం ప్రారంభించి ముగించేంతవరకు దానియేలు గ్రంథం క్లోజ్. ముగింపు ఎప్పుడవుతుందని అడక్కండి, ఆ ఒక్కటి నన్ను అడక్కండి. ప్రార్థన చేయండి, మీకు బలాన్ని ఇవ్వాలని దేవుడు, నాకు కాదు. ఎనీ అనౌన్స్మెంట్స్? రేపు తెల్లవారుజామున 5 గంటల నుంచి మళ్ళీ మీకు పండుగ ప్రార్థన. ఇప్పుడు కూడా చేసుకుందాం ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎంత గొప్పది మీ వాక్యము తండ్రి. మీ సేవకులంటే మీకు ఎంత ఇష్టము తండ్రి. ఆ సేవకుల ద్వారా ఒక జాతి వారికి మీరు చెప్పాలనుకున్న సందేశం ఎంత ఉన్నతమైనది. అందులో మీ ప్రేమ దాగి ఉన్నదన్న సంగతి ఆనాటి ప్రజలలో ఎంతమందికి అర్థమైనదో మాకు తెలీదు, కానీ ఈరోజు మేము ధ్యానిస్తుంటే మాకు మాత్రం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అంత గొప్ప ప్రేమామయుడిని తండ్రిగా మేము కలిగి ఉన్నందుకు మేము స్తుతులు చెల్లిస్తూ, ఇంత గొప్పగా ఈ సభలో నడిపిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, రేపొక్కరోజు మా ముందున్నటువంటి ఆ పగటివేళ సెషన్స్ని మా కోసం దీవించమని మీ పాదాల చెంత వేడుకొనొచ్చు, నడిపించమని, నిలబెట్టమని, శక్తిని
ఆసక్తిని నిండుగా మెండుగా కురిపించమని వేడుకొనుచు, ఆలస్యమై అలిసిపోయి పడకలకు వెళుతున్న మీ పిల్లల్ని మీ హస్తాలకు అప్పచెప్పుచు యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం చేరిన మనందరితోనూ, సర్వలోకములో చెదిరి ఉన్న సకల పరిశుద్ధులతో సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ.